ఆయన్ని సభను అలంకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వివేన్ గారిని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాను. యౌవనించే జన్మంచు జగన్మోహని లీలమై యవనియందు పరమేశ్వరుడవడు మూల కారణం యౌవడు అనాది మధ్యలైడవడు వాణినాత్మభవన్ ఈశ్వరుడే శరణంబు వేడెదన్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తెలుగు పుస్తక ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రచురణ సంస్థకి సంబంధించిన కొన్ని పుస్తకాలని క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ద్వారా విడుదల చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు. మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని సిఐఎస్ A2K వారు తెలుగు వికీపీడియన్ల భాగస్వామ్యంతో హిందూ జ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. హిందూ జ్ఞాన వేదిక వారి 10 పుస్తకాలని ఈరోజు క్రియేటివ్ కామన్స్ CC/SA 3.0 లైసెన్స్లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి. మొట్టమొదటగా హిందూ జ్ఞాన వేదిక సంబంధించిన వివరాలను మనకి ప్రభునానంద యోగేశ్వర్ల వారు తెలుపుతారు. ఆ తర్వాత తెలుగులో అంతర్జాలం మీద రెహమతుల్లా గారు మాట్లాడతారు. వివేన్ గారు స్వేచ్ఛా లైసెన్సులు వాడుకరి దృక్కోణం నుంచి ఎలా చూడాలి, స్వేచ్ఛా లైసెన్సులు అంటే ఏంటి, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ గురించి వివరిస్తారు. భారతీయ భాషల్లో ఇంటర్నెట్ యుగంలో, నేటి యుగంలో క్రియేటివ్ కామన్స్ యొక్క నేపథ్యం ఏంటి, స్వేచ్ఛా లైసెన్సుల ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల్ని మనకి విష్ణు గారు వివరిస్తారు. ఆ పైన ఈ హిందూ జ్ఞాన వేదిక నుంచి వచ్చిన పుస్తకాలు ఇప్పుడు పునర్విడుదల అవుతుంది, ఈ మొత్తం క్రమాన్ని మనకి ఉషశ్రీ గారు వివరిస్తారు. ఆ పైన ఈ సమ్మతి పత్రంపై సంతకం తీసుకోవడం జరుగుతుంది. ఇవి కార్యక్రమ వివరాలు. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వికీసోర్స్ మీద ఒక ప్రదర్శన ఉంటుంది. వికీసోర్స్ ఎలా పనిచేస్తుంది, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల మీద మనం ఆ ప్రదర్శనలో చూస్తాము. సో నేను మొట్టమొదటిగా శ్రీ 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 ప్రభుదానంద యోగేశ్వర్ల వారిని హిందూ జ్ఞాన వేదిక గురించి తెలుపమని కోరుతున్నాను. క్షమించండి, మేము కూర్చొని మాట్లాడతాము, నిలబడి మాట్లాడలేము. ఇది మేము బయటికి రావడం చాలా తక్కువ, బయటికి ఎవరికి కనిపించము. కానీ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అంటే ఈ పుస్తకాలు ఇక్కడ వీళ్ళు మొత్తం
సమాజంలో అందరికీ తెలిసే రకంగా చేస్తున్నారు కాబట్టి నేను కూడా శ్రద్ధ తీసుకుని ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే ఈ తెలుగు భాష అనేది మనకు ఒక రకంగా దేశవ్యాప్తంగా ఉండేది ఒకప్పుడు. ఆ దేశవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు భాష నేడు కుంచుకుంటూ వచ్చి ఒక రాష్ట్రంలో మాత్రం మిగిలిపోయింది. మేము చిన్నపిల్లప్పుడు చూసినప్పుడు కర్ణాటకలో బళ్ళారి హొస్పేట ఆ ప్రాంతం అంతా ఉండేది అన్నమాట తెలుగు భాష. తర్వాత ఇటు చూస్తే మెడ్రాస్ అంతా ఉండేది తెలుగు భాష. కానీ తర్వాత ఏమైందంటే అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కొంతవరకే మనకు మిగిలిపోయింది. ఈ భాష ఇంకా ఎంతవరకు తగ్గిపోతుందో మనకు తెలియదు. కానీ ఈ భాష వైభవము పూర్తి భారతదేశం అంతా ఉండేది ఒకప్పుడు. సరే, ఆ భాష వైభవం అంటే దాని ప్రధాలు ఏమి, దాని ఔన్నత్యం ఏమి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ మేము ఈ పుస్తకాలు కూడా కొన్ని వ్రాయడం జరిగింది. ఆ పుస్తకాలు వీరు బయటికి తీసుకురావాలన్న ఉద్దేశం మంచి ఉద్దేశము. మేము ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇది మా ఉద్దేశము మానవునికి తెలియనటువంటి జ్ఞానాన్ని అందివ్వడమే మా ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఇప్పుడు సమాజంలో ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, ఎంతోమంది సిద్ధాంతకర్తలు ఉన్నారు. వాళ్ళంతా జ్ఞానాన్ని అందిస్తున్నారు, దైవ జ్ఞానాన్ని అందిస్తున్నారు. కానీ ఏ రకంగా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక స్వామీజీ ఒక మీటింగ్లోకి వచ్చి భగవద్గీతని గురించి చెప్తాడు అన్నమాట. ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో భగవద్గీత పూర్తి చెప్తారు. ఆ భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకాలు చాలా ఉన్నాయి. వాటిలో తప్పనిసరిగా అదే చెప్పాలి, వేరే రకంగా చెప్పడానికి వీలు లేదు. నన్నే భజించు, నన్నే పూజించు, నన్నే ఆశ్రయించు, నన్నే నమస్కరించు, నాలోనికే నువ్వు ఐక్యమవుతావు అని చెప్పారు. అంటే దేవుడు అట్టే చెప్పాడు, ఎవరిని నువ్వు మొక్కొద్దు, నన్నే మొక్కు, నన్నే ఆశ్రయించు, నన్నే ఆధారం చేసుకో, నువ్వు నాలోనికి వస్తావు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే ఇంకో చోట నువ్వు జీవరాశులను పూజ చేస్తే జీవరాశులకు వెళ్తావు, పితృదేవతలను పూజ చేస్తే పితృదేవులకి వెళ్తావు, తర్వాత దేవతలను పూజ చేస్తే దేవతల్లోకి వెళ్తావు అని యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృయాంతి పితృవ్రత అని ఈ రకంగా చెప్తూ నన్ను ఆరాధించినటువంటి వాడు మాత్రం నాలోకి వస్తాడు అని చెప్పాడు. తర్వాత చూస్తాను అని చెప్పాడు అన్నమాట. ఈ రకంగా ఆయన ఎంతో జ్ఞానం చెప్పినప్పుడు అప్పుడు దేవుని గురించే నమస్కారం చేయండి అని ఇక్కడ ఉపన్యాసంలో తప్పనిసరిగా ఎవరైనా చెప్పాల్సి వస్తుంది. ఆ శ్లోకాలు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆ రకంగా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకో వారంలో ఇంకో ప్రోగ్రాంలోకి పోతారు, ఇంకో దేవతా గుడిలోకి పోతారు. ఆ దేవతా గుడిలో ఈ దేవత గొప్పది అని అక్కడ చెప్పి మళ్ళీ అక్కడ పూజ మొదలు పెడతారు. అంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పినంత ఏమైపోయింది, వృథా అయిపోయింది నటన అంతా. భగవద్గీతలో చెప్పిన ఉద్దేశం అంతా, దేవుడు చెప్పిన ఉద్దేశం అంతా అది ఏమిటికి పనికి రాకుండా పోతుంది. మళ్ళీ అక్కడ పోయి ఈ దేవత కంటే మించిన దేవత లేదు, ఇదే మనకు ముఖ్యమైన దేవత, దీన్నే పూజించాలని వీళ్ళే స్వయంగా పూజలు చేసి చూపిస్తారన్నమాట. అప్పుడు ప్రజలు మీరు వీళ్ళని ఆధారం చేసుకొని ముందుకు పోయే ప్రజలు ఏం చేస్తారు, ఎటు అర్థం కాదు. ఆయన చెప్పినది దేవుడు ముఖ్యమని చెప్పినాడా, ఈ దేవతలందరూ ముఖ్యమని చెప్పారా? భగవద్గీతలేమో ఒకటే దేవుడు అని చెప్పారు, ఇక్కడికి వస్తే సమయానుకూలంగా ఏ దేవుని ఆధారిస్తే ఆ దేవత గొప్పదని చెప్తున్నారు. ఇది మనకు ఎటు అర్థం కాని స్థితిలో పోతుందని, అర్థం కాని స్థితిలో నువ్వున్నారు ప్రజలంతా జ్ఞానం అవుతా. మనకు ఆధ్యాత్మికం అంటే తెలియకుండా పోయింది, దేవుడు అంటే అసలైన దేవుడు ఎవరని తెలియకుండా పోయినారు. అందువల్ల ఇన్ని మతాలు పుట్టుకొచ్చాయి. మతానికి ఒక దేవుడు అనుకుంటున్నాము, కానీ ప్రపంచాన్నంతా సృష్టించినది ఒక దేవుడే, ప్రపంచానికంతా ఒకడే అధిపతి. మనం ఎవరిపైనా అతని వద్దకే పోవాలి అనేటువంటి ధ్యాస మనకు తెలియకుండా పోయింది. అటువంటి ధ్యాసను కలిగించేదానికోసం మేము పుస్తకాలు రాయడం జరిగింది. ఇప్పటి వరకు 51 పుస్తకాలు రాసాము. ఆ 51 పుస్తకాలను దేవునికి సంబంధించిన విషయాలు తప్ప ప్రపంచ సంబంధించిన విషయాలు ఏమాత్రం ఉండవు. ఇంకోటి ప్రత్యేకించి పురాణాలకు సంబంధించినది ఏ ఒక్క పాయింట్ ఉండదు. ఇంకా ఏం చెప్పిన విశేషంగా వేదాలకు సంబంధించి ఏమాత్రం కూడా అందులో ఉండదు. కేవలం ఒకే ఒకటి ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన గ్రంథాలు మాత్రమే ఇవిగా ఉంటాయి. కానీ ఇంకో విషయం ఏమంటే అందరికీ తెలియని విషయము, కొంతమంది 50 పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలన్నీ కలుపుకొని రాసినారు. పురాణాలు ఉన్నాయి, అందులో చరిత్రలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, అన్నీ రాసుకొని రాశారు. కానీ కేవలం ఒకే ఒక ఆధ్యాత్మికాన్ని బేస్ చేసుకున్నటువంటి రాసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇక్కడ ఈ 51 పుస్తకం కూడా ఒకే ఒక ఆధ్యాత్మికాన్ని బేస్ చేసుకొని రాయడం జరిగింది. అది మన గొప్పతనము. కాబట్టి ఇటువంటి ఇప్పుడు మీకు వచ్చే 10 పుస్తకాల్లో కూడా ఒకే ఆధ్యాత్మికం ఉంటుంది తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. అదే ప్రజలకు తెలియని ఉద్దేశంతోనే మేము ఈరోజు అది అందరికీ సమభాగంగా ఉండాలా, అందరూ సర్వ హక్కులుగా దాని మీద ఉండాలనే ఉద్దేశంతో మేము ఒకరమే కాదు అందరూ దీని మీద ఉద్దేశాలు తెలపవచ్చు.
మీరు దీన్ని ఏమైనా చేయొచ్చు ఉద్దేశంతో మేము ఈ వీళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇంతకంటే మేము ఎక్కువ చెప్పలేము. మా తర్వాత మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ సమయాన్ని కేటాయించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు స్వామి. తర్వాత తెలుగులో అంతర్జాలం గురించి రెహమతుల్లా గారు ప్రదర్శన ఇస్తారు. సార్ అనుకున్నావా? మీరు తిరిగి చూడొద్దాను కదా, తిరిగి చూడాల్సి వస్తుంది కదా. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నూర్ భాషా రెహమతుల్లాకి తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం. గత 25 సంవత్సరాలుగా తెలుగు భాష అభివృద్ధి గురించి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు, పుస్తకాలు రాశారు. ప్రస్తుతం విశాఖ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ అధికార భాషగా తెలుగు వినియోగానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆయనే ఈనాటి మన తెలుగు విశిష్ట అతిథి. నూర్ భాషా రెహమతుల్లా స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం. తెలుగు మాధ్యమంలోనే ఆయన చదువుకున్నారు. 1978లో ఎల్డీసీగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మొదలు అనేక పదోన్నతులు పొంది నేడు డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. ఉద్యోగంలో ఎదగడం ఒక్కటే ఆయన లక్ష్యం కాదు. అధికార భాషగా తెలుగుకి పరిపాలనా వ్యవహారాల్లో పట్టం కట్టాలన్నదే ఆయన ప్రధాన ఆశయం. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక శ్రద్ధతో తెలుగు భాష గురించి అధ్యయనం చేశారు. ఈ అంశాలన్నీ క్లోజ్ చేసి అధికార భాషగా తెలుగు అమలవ్వాలంటే అన్న శీర్షికన ఒక పుస్తకాన్ని ప్రచురించారు. తాను నిర్వహించే కార్యకలాపాలన్నింటా అధికార భాషకి పెద్దపీట వేసి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఇలా తెలుగు భాషకి బహుముఖ సేవలు అందించడం ద్వారా అధికార భాషా సంఘం నుంచి విశిష్ట భాషా పురస్కారం అందుకున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో రెహమతుల్లాని అడిగి ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, అధికార భాషగా తెలుగు అమలుకి చేపడుతున్న చర్యల గురించి తెలుసుకుందాం. నమస్కారం రెహమతుల్లా. నమస్తే. అధికార భాషగా తెలుగును అమలు చేయడంలో మనం ఎందుకు విఫలమైంది? రాను తెలుగు భాషను అమలు చేసే విషయంలో, తెలుగు నేర్పే విషయంలో ఆదరణ తగ్గింది. ఎప్పుడైతే రాజపోషణ, ప్రభుత్వ ఆదరణ దొరుకుతూ ఉంటుందో మనకి ఆదరణ కూడా తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం చేశారు. ఆయనే స్వయంగా తెలుగు అభిమాని, తెలుగులో మంచి రాసినటువంటి వ్యక్తి కాబట్టి పరిపాలన తెలుగులో బాగా జరిగింది. మనం ఆయన చాలా స్వర్ణయుగం అనుకుంటున్నాం. ఎందుకనుకున్నామంటే రాజపోషణ ఉంది. రాజపోషణ కనుక ఉంటే కింద ఉద్యోగులంతా కూడా ఖచ్చితంగా తెలుగును అమలు చేస్తారు. అధికార భాషగా తెలుగును అమలు చేయాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో విద్య తెలుగు వాడాలి. అయితే దానికి పై అధికారులే అడ్డుపడుతున్నారు అని ఒక వాదం ఉంది. పై అధికారులు ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లోనే చదువుతారు, ఇంగ్లీష్ని అమలు చేయమని ఒత్తిడి చేస్తారు. కారణం, మీరు తెలుగులో రాస్తే పై అధికారికి అర్థం కాదనుకుంది. అతను ఏం చేస్తాడు, ఈ ఫైల్ని మళ్ళీ ఇంగ్లీష్లో తర్జుమా చేసి చెప్పమంటాడు, లేకపోతే ఇంగ్లీష్లో మార్చి మళ్ళీ పంపించమంటాడు. అప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తారంటే 2 పనులు. అలాగే మన తెలుగు అధికారులే మన తెలుగు ప్రాంతం కదా పై స్థాయి అధికారులు ఉన్నప్పుడు పరిస్థితి తేడాగా వాళ్ళు తెలుగును ఆదరిస్తారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనే సమస్య ఉంది కదా, మిగతా రాష్ట్రాల్లో అధికార భాషగా ఆయా భాషలు కొనసాగుతున్నాయి కదా. కన్నడం తీసుకుంది. ఈ ప్రాంతాల్లో కూడా వేరే భాషస్తులు వచ్చి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఉన్నత స్థాయి అధికారులుగా పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ ప్రజల కోరిక చాలా బలంగా ఉంది. తమిళనాడులో లాంగ్ క్లాసికల్ డివైన్ తమిళ్ పెద్ద బోర్డు. తమిళాన్ని క్లాసికల్గానే కాకుండా డివైన్ తమిళ్ అంటున్నాడు. అంటే భక్తి కూడా ఉంది ఆ భాషలో. ఆ భాషను అంతగా గౌరవిస్తున్నాడు. అటువంటి చిత్తశుద్ధి ఎక్కడైతే ఉంటుందో, ఏ భాషస్థులైతే ఉంటుందో, అప్పుడు అధికారులు కూడా
గత్యంతరమైన పరిస్థితిలోకి వస్తాయి. మరి మన రాష్ట్రంలో కూడా అలాగా పరిస్థితి ఉంటే పరాయి భాషకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినా సరే మన భాషలో మన స్వామీజీ గారికి, మరి ఈ వికీపీడియన్లో విష్ణువర్ధన్ గారికి, వివిఎన్ గారికి, రహమానుద్దీన్ గారికి, ఇక్కడ దీనికి సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నా నమస్కారం. ముందుగానే ఈ వీడియో ఎందుకు చూపించామంటే భాషే మన బంధం. ఇక్కడికి నేను రావడానికి కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగు భాషే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వికీపీడియాలో స్వామి గారు తన పుస్తకాలను ఇచ్చి దాన్ని మరింత పరిపుష్టం చేసినందుకు నేను ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వికీ సోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ వికీపీడియా ఉంది. ఇంగ్లీష్ ఏంటి, తెలుగు ఏంటి, అన్ని భాషల్లో ఉంది. ఏ భాష వాళ్ళు ఆ భాష కోసం కృషి చేయాలి. మీరు పుస్తకాలను రచించి మీ దగ్గరే పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. దాన్ని ప్రజాబాహుళ్యంలోకి విడుదల చేయాలి. ఎట్లా విడుదల చేయాలంటే దాన్ని విడుదల చేయడానికి అనేకమైన రూపాలు ఉన్నాయి, అనేకమైన పద్ధతులు ఉన్నాయి. కొంతమందికి సొంత వెబ్సైట్స్ ఉన్నాయి, కొంతమందికి బ్లాగ్స్ ఉన్నాయి. ఎట్లా ఎవరి వీలును బట్టి వాళ్ళు ఆయా గ్రంథాలని జనం దగ్గరికి చేర్చాలి. ఉదాహరణకి నేను విజయవాడ బుక్ ఫెయిర్లో స్వామి గారి పుస్తకాన్ని చూడటం జరిగింది ఈ సంవత్సరం జనవరిలో. ఆ బుక్ స్టాల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మనం అడిగిన ప్రశ్నకు చాలా ఓపికగా జవాబు ఇవ్వడం. అసలు త్రైతం అంటే ఏంటి అని అడిగాను. అప్పటిదాకా త్రైతం అంటే ఏంటో తెలియదు. సరే, ఈ త్రైతం అంటే ఇదండి, దీన్ని 3 ఆత్మలు, ఆ 3కి గుర్తుగా త్రైతం అని పెట్టారు అని అంటే నేను అలా పుస్తకాలు చూడడం మొదలుపెట్టాను. సహజంగా మనకి ఏ భాష అయినా తీసుకోండి, ఆ భాషలో సామెతలు ఉంటాయి. తెలుగు సామెతలు ఉన్నాయి, ఉర్దూ సామెతలు ఉన్నాయి, తమిళంలో సామెతలు ఉన్నాయి. ప్రతి భాషలో సామెత అనేది ఉంటుంది, పొడుపు కథ ఉంటుంది, జాతీయాలు ఉంటాయి. అవి దానికి గ్రంథకర్తలు ఎవరంటే ఎవరు ఉండరు, ప్రజలే ఆ సామెతల్ని పుట్టిస్తారు. ఎంతో పెద్ద విషయాన్ని ఒక జాతీయం ద్వారా చెప్తే అర్థమవుతుంది, ఒక సామెత ద్వారా చెప్తే అర్థమవుతుంది. అవి ప్రజల ఆస్తులు, ఆయా భాషల యొక్క ఆస్తులు అవి. సో అలా చూసుకుంటూ వెళ్తాం. సామెతల జ్ఞానం అనే స్వామి గారి పుస్తకం నాకు కంటపడింది. సామెతలు అనగా వెంటనే కొనేస్తాను, అది ఎవరన్నా రాయని, ఎట్లయినా చేయనండి. సో అది తీసుకెళ్ళి చదివితే ఇంకా కొత్త కొత్త విషయాలు. అక్కడున్న ఈ కర్నూలు బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ఆ బుక్ స్టాల్లో. మాది కర్నూలు అండి, మీరు అక్కడ కర్నూలు స్పెషల్ కలెక్టర్గా వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి అని అంటే నేను అట్లా వాళ్ళతోటి పరిచయం అయ్యాను. సరే, తర్వాత ఇంత మంచి పుస్తకాలని మరి ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో మాత్రమే పెట్టుకుంటే పాక్షిక ప్రయోజనం ఉంటుంది. అది యూనికోడ్లోకి మారిస్తే ఎక్కువ మంది దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడానికి కానీ దానికి అనుకూలత ఉంటుంది. అను ఫాంట్స్లో ఉంటే ఏమవుతుందంటే అది మనం ఇప్పుడు స్వామి గారి వాదన ఏదో ఒకటి ఉంది, ఆయన ఎవ్వరూ చెప్పినటువంటి కొత్త విషయాన్ని చెప్పారు. ఆ సంగతిని మనం ఇంకొకరికి చెప్పాలన్నప్పుడు ఆ రిక్వైర్డ్ పోర్షన్ని కాపీ చేసి ఇంకో చోట పేస్ట్ చేసుకునే అవకాశం అనుకో ఫాంట్స్లో ఇప్పటివరకు లేదు. ఉన్న అదంటే పెట్లగా కనిపిస్తూ ఉంటుంది. అదే యూనికోడ్ అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా దాన్ని మనం స్ప్రెడ్ చేయొచ్చు, మన వాదనకు అనుకూలంగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఎక్కడో ఒక చోట కూడా చెప్పారు, దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఉచితంగా ఇచ్చారు, నేను కూడా ఈ ప్రజలకి నా జ్ఞానాన్ని ఉచితంగానే ఇస్తానని. అప్పుడు అనిపించింది నేను కమర్షియల్ దృక్పథం ఉన్న వ్యక్తి కాదు, వాణిజ్య మనస్తత్వం లేదు, లాభ అపేక్ష లేదు. కాబట్టి ఈయన అడిగి చూద్దాం అని అంటే ఆయన అసిస్టెంట్ మా ఉషశ్రీ గారు నాతో ఎప్పుడుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సరే, ఇదమ్మా సంగతే, దీంట్లో సమస్యలు ఉన్నాయి, దీన్ని ఎక్కువ మందికి విశ్వవ్యాప్తంగా ఆయన ఇది పోవాలంటే
ఇది యూనికోడ్లోకి మారాలి నంబర్ 1. తర్వాత వికీ సోర్స్ లాంటి వాటిల్లో కూడా పెట్టాలి అని అడిగితే వాళ్ళు ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆయన దానికి అంగీకరించడం చాలా శుభ పరిణామం. ఈ 10 పుస్తకాలతోటే ఆగొద్దు సార్. భవిష్యత్తులో మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారో, ఏమైతే పుస్తకాలు రాశారో వాటన్నిటినీ క్రమేణా వికీ సోర్స్ అందించండి, అది నా అభ్యర్థన. రెండోది ఏంటంటే యూనికోడ్లకు అసలు మార్చండి ముందు, మీ వెబ్సైట్లో పెట్టుకున్నా సరే. అంటే నిన్న ఒక సందేహం వ్యక్తం చేశారు. ఆ సందేహాలు విష్ణువర్ధన్ గారిని మిమ్మల్ని అడుగుతున్నాను, వికీపీడియన్స్ని, మీరు శ్రద్ధగా వినండి. ఆ సమస్యకి ఏంటి పరిష్కారం, అటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేయాలి. నివృత్తి చేస్తే మొత్తం మనకు వస్తాయి. వికీ సోర్స్లో 10,000 కాదండి, 50,000 పుస్తకాలు వస్తాయి. భవిష్యత్తులో అది పెద్ద పుస్తక భాండాగారంగా వర్ధిల్లాలని, వికసించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత నాకు ఇచ్చిన అంశం అంతర్జాలంలో తెలుగు అని ఇచ్చారు. సగం సమయం అయిపోయింది నాకు ఇచ్చిన 20 నిమిషాలే, కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లో దాన్ని ముగిస్తాను. ఇది తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి పోయిన డిసెంబర్లో. అప్పుడు నేను ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఇది. ఓకే సార్. ఇదంతా ఎట్లాగా కంప్యూటర్ని తెలుగుకి అలవాటు చేయాలి, దాంట్లో ఎన్ని రకాల పరికరాలు ఉన్నాయి, తెలుగులో దాన్ని చేయడానికి, టైప్ చేయడానికి, చూసుకోవడానికి అవన్నీ ఇచ్చానండి. ఓకే. ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానే మొత్తం 18 రకాల ఫాంట్స్ యూనికోడ్లో గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి. శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న, ఇట్లాగా 18 రూపాలు వచ్చినాయి. ఫాంట్స్ అంటే ఏంటంటే అక్షర రూపాలు. అవి కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని వంకరగా ఉంటాయి, రకరకాల రూపాల్లో ఉంటాయి. మనకు నచ్చిన రూపాన్ని, నచ్చిన ఫాంట్ని ఎన్నుకోవచ్చండి. ఇవన్నీ ఇంగ్లీష్లో కొడితే తెలుగులో టైప్ అవుతూ ఉంటాయి. ఓకే. దెన్ వికీపీడియన్స్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నిఘంటువుల విషయంలో ఇందాక విష్ణువర్ధన్ గారు చెప్పారు. లకంసాని చక్రధర్రావు అని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరు మొత్తం 160,000 పదాలు, తెలుగు పదాలతోటి ఆల్ఫాబెటికల్గా ఒక 8-9 వాల్యూమ్స్ ఉంటాయి. అవి ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాయి, లైబ్రరీలో గోడౌన్లో ఉన్నాయి. అవి నేను వైజాగ్లో ఉన్నప్పుడు కొన్నాను. 160,000 పదాలు ఉన్నాయి, అన్నీ అచ్చ తెలుగు పదాలు. ఇంచుమించు మనం చాలామంది వాడటం మర్చిపోయాము, మన తెలుగు పదాలే మనకు తెలియదు. అటువంటి పదాలు ఉన్నాయి. వీలైతే ఆ పుస్తకాలు నేను ఇస్తాను. దాన్ని ఈ నిఘంటువు పని ఎట్లాగూ మొదలుపెట్టారు కాబట్టి రకరకాల నిఘంటువులన్నింటినీ తీసుకొచ్చి జమ చేస్తే అదే మహానిఘంటు అయిపోతుంది. వీలైతే ఆ కృషిలో దీన్ని కూడా కలుపుకోండి. లకంసాని చక్రధర్రావు, అది ఒకసారి నోట్ చేసుకోండి. నేను అప్పుడు సింహాద్రి గారిని కలిశాను, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసేవాళ్ళు ఆయన. సార్, ఈ గోడౌన్లో ముక్కిపోతూ ఉన్నాయి ఈ నిఘంటువులన్నీ, వాటిని రీటైప్ చేయించి ఇంటర్నెట్లో పెట్టండి అని అడిగితే దాన్ని టేకప్ చేస్తామని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన చెప్పిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయారు. అది కాబట్టి మళ్ళీ ఇప్పుడున్న వీసీ కానీ లేకపోతే వికీపీడియా వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు దాన్ని టేకప్ చేస్తే మనకు మహానిఘంటు మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది. ఆ విషయంలో కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే. తర్వాత ఇది కూడా గ్రహించండి, సజీవ వాహిని అని ఒకటి ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, అది ఆ నంబర్ ఇచ్చి అది లింక్ ఇచ్చాను కదా. దాంట్లో ఏంటంటే వాళ్ళు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్సైట్ రూపొందించారు.
తెలుగు భగవద్గీతకు కానీ, తెలుగు క్యాథలిక్ బైబిల్కి కానీ, తెలుగు ఖురాన్కి కానీ ఇప్పటివరకు ఇలాంటి సదుపాయం లేదు. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఏంటో అది కాస్త గ్రహించి, ఎట్లాగూ మీకు వికీ సోర్స్లో ఇది ఉంది, ఈ ప్రామాణిక గ్రంథాలు ఖురాన్ కానీ, ఇప్పుడు ఖురాన్ భావామృతం మీరే చేశారు కదా, అట్లాగే భగవద్గీత ఆల్రెడీ ఉండే ఉంటుంది. వాటన్నిటికీ సాఫ్ట్వేర్ కనుక లింక్ చేస్తే ఇప్పుడు ఎక్కడికక్కడే సెర్చ్ చేసుకొని ఏ టాపిక్ అయినా ఒక అంశం కొడతాము, ఆ అంశం మీద ఆ మొత్తం గ్రంథంలో ఎన్నిసార్లు ఆ అంశం ప్రస్తావించబడిందో అదంతా ఒక్కసారి ఎట్ ఏ గ్లాన్స్ మన కళ్ళ ముందు వస్తుంది. తద్వారా జ్ఞానం విస్తరిస్తుంది. ఓకే, అవన్నీ నేను కోరిన 10 కోరికలు కోరాను మండలి బుద్ధప్రసాద్ గారిని. ఇక్కడ ఫస్ట్ పాయింట్కి మళ్ళీ రండి. నెక్స్ట్ అది ఇంతకు ముందుది, దాని తర్వాత ఓకే. ఇది మొదటి ఉర్దూ తెలుగు నిఘంటువు. కారణం ఏంటంటే ఇక్కడ తెలుగు మొదటి అధికార భాష, ఉర్దూ రెండవ అధికార భాష. వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా ఈ ఆంధ్రప్రదేశ్లో కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కావాలంటే ఈ రెండింటికి నిఘంటువులు అవసరం. ఆ నిఘంటువుల మీద ఇంతవరకు ఎవరు దృష్టి పెట్టలేదు. అప్పుడు నేనేం చేశానంటే 1938లో ఆ కొండలరావు గారు ప్రింట్ చేసిన ఉర్దూ తెలుగు నిఘంటువు ఉంది. అది అధికార భాష సంఘం అప్పుడు ఏబీకే ప్రసాద్ గారు ఉండేవాళ్ళు. ఆయనకు అందజేస్తే 2009లో దాన్ని ప్రింట్ చేశారండి. ప్రింట్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఈ ముషాయిరాల కంటే ముఖ్యమైనది తెలుగు ఉర్దూ నిఘంటువు. అట్లాగే 1906లో తిమ్మారెడ్డి గారు రాసిన తెలుగు ఉర్దూ శబ్దార్థ చింతామణి, అది 213 పేజీలు ఉంది. మొత్తం తెలుగు లిపిలోనే ఉంది. అది లింక్ కూడా ఇచ్చాను. అది కూడా మీరు ఇప్పుడు దానికి కాపీ రైట్స్ ఏమి ఉండవు అనుకుంటాను. 50 ఏళ్ళు దాటిపోయింది కదా, దాన్ని కూడా చేర్చుకోవాలని కోరుతున్నాను. తర్వాత నాగార్జున వెన్న, కొలిచాల సురేష్ వీళ్ళు ఈ ఫాంట్లను మార్చే పని చేశారండి. అను ఫాంట్స్లోంచి యూనికోడ్లోకి అది ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు స్వామిగారు రాసిన పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని కన్వర్ట్లో పెడితే అది ఆటోమేటిక్గా యూనికోడ్లోకి మారిపోయింది. అది మనకు చాలా టైపింగ్ వర్క్ శ్రమ తగ్గిస్తుంది. ఒక ఫాంట్కి అయితే అనురహంతుల్లా వర్షన్ అని ఆయన సురేష్ గారు నా పేరు కూడా పెట్టారు ఒక దీనికి. ఇట్లాంటి ఈ సాంకేతిక నిపుణుల వలన మన భాషకి ఎనలేని మేలు జరుగుతూ ఉంది. చాలా శ్రమ తగ్గిస్తూ ఉంది. అది అటువంటి వాళ్ళ పేరుతోటి తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలి అని నేను బుద్ధప్రసాద్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకే, అట్లాగే 5% ప్రోత్సాహక మార్కులు ఇచ్చేవాళ్ళండి గతంలో. తెలుగు మీడియంలో కనుక డిగ్రీ చదివితే 5% పోటీ పరీక్షల్లో మార్కులు ఇచ్చేవాళ్ళు, ఇన్సెంటివ్. అది మా బ్యాచ్ తర్వాత ఆపేశారు. అది మళ్ళీ ఇవ్వండి అని అడిగాను. ఎందుకంటే తెలుగు ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటే కదా. ఉద్యోగాలు వస్తుంటే ఏ భాషను చదువుతారు, అది చదవాలంటే ఏదో ఒక ప్రోత్సాహం ఉండాలి. కాబట్టి మాకు ఇచ్చినట్లుగానే మా తర్వాత వాళ్ళు కూడా ఇవ్వమని అడగడం జరిగింది. దెన్ ఓకే, తర్వాత మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగహారం అని 4 ఉండేవి. గణిత శాస్త్రంలో దాని లెక్కల పుస్తకం అనేవాళ్ళం. అది గణిత శాస్త్రం అయింది. తర్వాత దాంట్లో కూడిక, తీసివేత అంటే కూడికనేమన్నారు, సంకలనం అన్నారు. తీసివేతనేమన్నారు, వ్యవకలనం అన్నారు. గుణకారం అంటే మన తెలుగు మాటల్ని క్రమేణా సంస్కృతీకరిస్తూ ఉన్నారు. సంస్కృత పదాలతోటి భర్తీ చేస్తున్నారు. మన పదాలు ఆ విధంగా పోతూ ఉన్నాయి. చక్కగా కూడిగా 2 కలపరా కూడరా అంటాం. వాడు 2 సంకలనం చేయని అంటే ఎవడన్నా అంటాడండి. 4లో 2 వ్యవకలనం చేయండి అని అంటామా మనం ఎప్పుడన్నా? కానీ మన పిల్లలకి సంకలనం చేయి, వ్యవకలనం చేయి ఇట్లా నేర్పుతున్నారు. ఆ విధంగా మన భాష ఈ పాఠ్యపుస్తకాలు రాసేవాళ్ళ వలన, సంస్కృత పండితుల వలన తెలుగు భాష దెబ్బతింటూ ఉంది. అది మానేమని అడిగాను. నెక్స్ట్
అట్లాగే ఈ ఉర్దూ వాళ్ళు ఉన్నారు కానీ ఉర్దూ రాయటం చదవడం చాలామందికి రాదు, మాట్లాడతారు అంతే. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ నికానామా పత్రాలని ఉర్దూలోనే జారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుగులోనే పెళ్లి పుస్తకం జారీ చేయమని వకఫ్ బోర్డు వాళ్ళని అడగడం జరిగింది. ఓకే, తమిళనాడులో మెడ్రాస్ వెళ్తే కోయంబేడు బస్ స్టాండ్ పైన లాంగ్ లివ్ క్లాసికల్ డివైన్ తమిళ్ అని పెద్ద బోర్డు ఒకటి ఉంటుంది. అట్లాంటి బోర్డు మనం పెట్టుకుందామని, లాంగ్ లివ్ క్లాసికల్ డివైన్ తెలుగు. ఏం తప్ప? మన భాషకు మనమే చెప్పుకుందామండి, ఇది డివైన్ తెలుగు. ఆ డివైన్ అనే భావన మనకు రాకపోతే ఏం భయం ఉండదు, భక్తి ఉండదు, అసలు ఆ భాష అంటే గౌరవమే ఉండదు. తెలుగు తల్లి అని చెప్పి సంవత్సరానికి ఒకసారి పోవడం, ఆ పూలదండ వేయడం, ఆ మా తెలుగు తల్లికి మంగళారతులు పాడడం, బయటకు వచ్చేయడం. ఆ తర్వాత తెలుగుని డెవలప్ చేద్దామని కానీ దీని గురించి కృషి చేద్దామని కానీ ఎవరికి లేదు, మంత్రులకి లేదు, మనకి లేదు. సో దాన్ని అభివృద్ధి చెందించాలంటే దాని మీద భక్తి భావన ఉండాలి. తెలుగు అనేది ఒక భాష, ఇది దేవుడు మన కోసం ఇచ్చినటువంటి భాష. దీంట్లో మనం ఎన్నో మనోభావాలను వ్యక్తం చేసుకోవచ్చు. భాష అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సార్, ఆ దైవభావం రావడం కోసమే నేను ఈ తెలుగు దేవభాష అనే ఒక పుస్తకం రాశాను. తెలుగు దేవభాష అని అంటే కావాలని ఇంటెన్షనల్గా అన్నాం, అన్నీ మానవ భాషలే. సంస్కృతం ఏం దేవభాష ఏం కాదు. సంస్కృతము మనిషి పుట్టించిన భాషే, ఇంగ్లీషు మనిషి పుట్టించింది, అరబీ మనిషి పుట్టించింది, అన్నీ మానవ భాషలే. కానీ మాయి మాత్రమే దేవభాషలు, మీది తక్కువ భాష లేదా మీది అంటరాని భాష, నీచమైన భాష అని చెప్పి తెలుగుని దిగజారుస్తానికి చూసేటట్టయితే వాడికి జవాబుగా ఉండటం కోసం తెలుగు దేవభాష అని ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకం ఇస్తే స్వామి గారికి ఇదే ఇప్పుడే ఇచ్చేద్దాము. ఇందాక బుక్స్ తెచ్చారు కదా, పుస్తకం అది కింద తెలుగు కీర్తనలకు దేవుళ్ళే దిగొచ్చారని ఉంది చూడండి. అది ఆ వాదన ఏంటంటే వాళ్ళకి జవాబు ఇవ్వాలంటే ఇప్పుడు బమ్మెర పోతన, కంచర్ల గోపన్న అంటే రామదాసు, భక్త రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య, ఉమర్ అలీషా, సత్య సాయిబాబా లాంటి ఆధ్యాత్మికవేత్తలు, సంగీతకారులు, మహాభక్త గాయకులు భగవంతుని దయానుగ్రహాలపై తమకు హక్కు ఉన్నట్లుగా రచించిన కీర్తనలన్నీ తెలుగులోనే ఉన్నాయి. ఇప్పుడు త్యాగరాజు కీర్తన ఎవడన్నా తమిళంలోకి మార్చగలిగాడా? తెలుగులోనే పాడాలి. ఎందుకంటే ఆ లయ కుదరదు. తెలుగుకున్న సంగీత బాణీ ఉంటుంది చూడండి, అది దానికే సరిపోతుంది. కానీ ఇంకో భాషలోకి మారిస్తే ఆ మీటర్ చెడిగిపోతుంది. ఆ తెలుగు కీర్తనలు విని దేవుళ్ళు దిగొచ్చారని బడాయిపోతుంటాం, వారి భాషను మాత్రం దైవభావం లేకుండా అగౌరవపరుస్తాం. ఇదే నీతి. పలికేడిది భాగవతం అట, పలికించేడు వాడు రామభద్రుండట అని పోతనంతటోడే అన్నప్పుడు తెలుగును దేవభాష అనడానికి మనకు ఎందుకు సిగ్గు, సందేహం? సంస్కృత వాసనలు ఏమీ లేకుండా, ఏమీ సోకకుండా అచ్చ తెలుగులో ఆయన భాగవతం రాశాడు. లక్ష్మీదేవి హావభావాలను ఎట్లా పలికించాడు చూడండి, ఆ పద్యం ఇచ్చాడని. అడిగేదనని కడువడిజను, నడిగిన తన మగడు నుడవడని నడ యుడుగును, వెడవెడ సిడిముడి తడబడ అడుగిడదు జడిమ నడుగుడు నెడలను. ఎక్కడన్నా అసలు సంస్కృతం మాట ఉందండి దాంట్లో, ఆ పద్యంలో? అంటే తెలుగులో కూడా ఎటువంటి మనోభావాలైనా పలికించవచ్చు. ఎంత గాంభీర్యమైనటువంటి గొప్ప విషయాన్ని కూడా తెలుగులో చెప్పగలిగిన చరిత్ర మనది, అంత గొప్ప సంస్కృతి మనది. అటువంటిదంతా పోగొట్టుకొని బలహీనపడిపోయి ఇప్పుడు ఏ మాట కూడా ఇంగ్లీష్ లేకపోతే నడవలేని పరిస్థితిలోకి వచ్చేసాం. నెక్స్ట్ అండి, కాస్త ముందు పైకి జరపండి. దానికంటే ముందు ఆ మధ్యలో వస్తుంది. కిందకి ఇందాక చూపించారు కదా, ఆ మధ్యలో, దాని తర్వాత
సో వదిలేయండి. ఆ విధంగా నేను చేయాల్సిన కృషి ఎంతో చేశాను. అక్కడే కొన్ని డిమాండ్స్కి ఆమోదం కూడా ఇచ్చారు. కొన్ని నిర్ణయాలు ప్రపంచ తెలుగు మహాసభల సమయంలోనే తీసుకున్నారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ నెరవేరి చివరికి మన భాష కూడా మిగతా భాషలతో పాటు తలెత్తుకొని తిరిగేటటువంటి వాతావరణం రావాలని, దానికి ఆ దేవభాష పుస్తకం రాసిన తర్వాత నేను తెలుగు గురించి స్వామి గారు చెప్పినటువంటి వాదన అద్భుతంగా ఉండటం గమనించాను. ఆ పుస్తకంలో ఎక్కడాది హిందుత్వాన్ని కాపాడుదాం పుస్తకంలో కేవలం తెలుగు గురించే 2-3 పేజీల వాదన ఉన్నది ఆయనది. తర్వాత సృష్టికర్త కోడ్ దానిలో ఉన్నది. వాటిని చూసిన తర్వాత అనిపించింది, ఈ పుస్తకం రాయకముందు గనక ఈ వాదన నాకు కంటబడినట్లయితే దీనిలో నా వాదనకు సపోర్ట్గా చేర్చుకునేవాడిని. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే చెప్పిన దానికంటే ఆ ఫీల్డ్లో ఉండి ఆ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు దేవభాష గురించి సర్టిఫై చేస్తూ చెప్తే 10 మంది వింటారు. అసలు ఆధ్యాత్మిక వాసనలు ఏమి లేనివాడిని నేను చెప్తే పెద్దగా ఎక్కదు. అవి స్వామివారు ఇట్లాంటి వాళ్ళు చెప్తే దాని పట్టు వేరు. సో చాలా సంతోషం సార్. ఈ వికీపీడియా వాళ్ళకి, ఈ త్రైత సిద్ధాంతం జ్ఞాన వేదిక వాళ్ళకి అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుని ముద్దుగా. ధన్యవాదాలు రెహమతుల్లా గారు. తర్వాత వివెన్ గారు ఒక వాడుకరి దృక్కోణం నుంచి తెలుగు వికీ సోర్స్ని, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ని, వికీపీడియాని ఎలా చూడాలి అనే అంశం మీద మాట్లాడతారు. మీలో ఎంతమందికి కాపీ హక్కులు అంటే తెలుసు? కాపీరైట్ ఎంతమంది పోనీ కనీసం ఈ పేరుని విన్నారు? పర్లేదు, చాలా. పురాతన కాలంలో ఎవరైనా ఒక కళాకారుడు కానీ, ఒక రచయిత కానీ ఒక రచనని చేసినప్పుడు ఆ రచనకి లేకపోతే ఆ కళకి వాళ్ళకి ప్రతిఫలం కొంత ముట్టేది అప్పటికప్పుడు వివిధ రకాలైన రూపాల్లో. కానీ ఆ తర్వాత ఆ కళాకృతి, ఆ కళాఖండం లేకపోతే ఆ రచన సార్వజనీయం అయిపోయేది. అంటే ప్రజలందరూ ఉపయోగించేసుకునేవాళ్ళు. ఉదాహరణకి ఒక హర్రికథ చెప్పేవాడో, ఒక బుర్రకథ చెప్పేవాడో ఏదో ఒకటి ఒక గ్రామానికి వచ్చి ఒక ప్రదర్శన ఇచ్చి ఒక పద్యం ఏదో పాడి వెళ్ళిపోయాడు అనుకుందాం. తర్వాత ఆ గ్రామంలో వాళ్ళు ఆ పద్యాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు. మనకి చాలా వరకు వచ్చిన విజ్ఞానం అంతా మనది రాసి లేదు, మనది మౌఖిక పద్ధతి చాలా వరకు. సో అంతా మాటల రూపంలో వచ్చేది. అక్కడ ఎటువంటి హక్కుల ప్రస్తావన కానీ ఇలాంటివి ఉండేవి కాదు. ఇది నేను సృష్టించాను, ఇది నాది. విజ్ఞానం వినోదం అనేది ఎప్పుడూ స్వేచ్ఛగా వెళ్తూ ఉండేవి. తర్వాత ఏమైంది, ఆంగ్లేయుల వల్ల కానీ లేకపోతే ఈ తర్వాత జరుగుతున్న ప్రపంచీకరణ వల్ల కానీ కాపీరైట్ అనేది ఒకటి వచ్చింది. ఇదేంటంటే ఏదైనా ఒక సృజనాత్మక కృతిని లేకపోతే ఒక రచనని కానీ, ఒక పాటని కానీ, ఒక గేయాన్ని, ఒక గీతాన్ని, ఒక కళాకృతిని లేకపోతే ఒక చిత్రలేఖనాన్ని ఎవరైనా ఒక వ్యక్తి సృష్టిస్తే దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టుకోకూడదు. ఆ సృష్టించిన వ్యక్తికే సర్వ హక్కులు ఉంటాయి ఆ సృజన మీద. ఇది కాపీరైట్. దీన్ని ప్రతి దేశంలోని న్యాయస్థానాలు గుర్తించి ప్రతి దేశం దీన్ని చట్టపరంగా ప్రభుత్వంతో రిజిస్టర్
చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఆ వ్యక్తికే కాపీ హక్కులు చెందేటట్టు చట్టాలు చేసింది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను ఈ మాట్లాడిన ప్రసంగం మీద హక్కులన్నీ నాకే ఉంటాయి, నేను ఎక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ ప్రసంగాన్ని ఎవరైనా వాడుకోవాలనుకుంటే నా అనుమతి తీసుకోవాలి. లేకపోతే ఉదాహరణకి ఇప్పుడు ఆయన పుస్తకంలో స్వామివారిది ఒక వాదన ఆయన వాడుకోవాలన్నారు, అలా వాడుకోవాలనుకుంటే వెళ్ళి స్వామివారి దగ్గర అనుమతి తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ కాపీ హక్కులకు ఉల్లంఘన జరిగినట్టు. కానీ మనం నిజంగా వాస్తవంగా చూస్తే మనం అలా ఆలోచించాం. సామాన్య మానవులుగా మనం ఏం ఆలోచిస్తాం, ఇది నాకు నచ్చింది, దీన్ని నేను వాడుకుంటాను. అదేవిధంగా కళలని కానీ రచనల్ని కానీ వీటిని సృష్టించే వాళ్ళు కూడా వాళ్ళ రచనల్ని ఎక్కడ ఎవరు వాడుకోకూడదు, నేను మాత్రమే దీని మీద పూర్తి హక్కులు ఉండాలని కూడా మనం వినం. ఒక గాయకుడు ఒక పాట రాస్తే వాడికి ఎప్పుడు ఆనందం, అది ఆ గేయాన్ని లేకపోతే ఆ పాటని జనులు అందరూ ఆనందిస్తున్నప్పుడు వాళ్ళు పాడుకుంటున్నప్పుడు వాడికి ఆనందం. అంతేగాని వాడు కాపీ హక్కు పేరు చెప్పి దాన్ని నియంత్రిద్దామని లేకపోతే దాని మించి సంపాదిద్దామని ఎక్కడ అనుకోడు. ఇదంతా వ్యాపారాత్మకం, లేకపోతే వ్యాపార సంస్థలు ఈ సృజనాత్మక కృతుల మీద నియంత్రణ కోసం వచ్చినవి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ ఈ ప్రసంగాన్ని లేకపోతే నేను ఒక రచన రాశాను అనుకుందాం, నేనేమీ చేయకుండా నా ప్రమేయం ఏమీ లేకుండా చట్టం ఏమంటుందంటే కాపీ హక్కులు నీయే, దీన్ని ఎవరు వాడుకోకూడదు అంటుంది. అలాంటప్పుడు అదేంటి, నేను ఏమనుకుంటున్నానంటే నేను ఒక రచన చేశాను, ఇది ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలి, దానికి చట్టం ఎవరో ఇది నీదే హక్కులు నీవే ఎవరు వాడుకోకూడదు అని చెప్పడం ఏంటి? అప్పుడు ఒక రచయితగా నాకున్న హక్కులేంటి అంటే ఆ రచనని మీరు తిరిగి లైసెన్స్ చేయొచ్చు. ఇప్పుడు హక్కులన్నీ మీ ఉన్నాయి, మీ అనుమతి లేకుండా ఎవరో దాన్ని ముద్రించకూడదు, మీ అనుమతి లేకుండా ఎవరో దాన్ని బహిరంగంగా ప్రదర్శించకూడదు, ఒక పాటను కానీ వీటిని కానీ. సో అలాంటప్పుడు ఒక రచయితగా లేకపోతే ఒక కళాకారుడిగా మీకున్న హక్కులు ఏంటంటే మీ హక్కుల్ని మీరు వదిలేసుకోవచ్చు, అన్ని హక్కుల్ని వదిలేసుకోవచ్చు, లేకపోతే కొన్ని హక్కుల్ని వదిలేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక పాట రాసి ఈ పాటని ఎవరైనా పాడుకోవచ్చు అంటే దాన్ని ఒక లైసెన్స్ కింద నేను స్వేచ్ఛగా ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతున్నాను అన్నమాట. సో ఈ స్వేచ్ఛ లైసెన్సులు అనే భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా ఏదైనా సృష్టిస్తే అది ఆ వ్యక్తికి సర్వ హక్కులు ఉంటాయి. ఆ వ్యక్తి దాన్ని ముద్రించాలనుకున్నాడు అనుకోండి పుస్తక రూపంలో, ఆయన ప్రచురణ సంస్థకి లేకపోతే ఆ ముద్రించే వాళ్ళకి మీరు నా పుస్తకాన్ని ముద్రించి పెట్టండి అని అనుమతిస్తున్నాడు అన్నమాట. అదే రచన చేసిన వ్యక్తి ఏమని కూడా చెప్పొచ్చు, ఇది నా రచన, దీన్ని ఎవరైనా ఎటువంటి ఉద్దేశానికైనా ఉచితంగా స్వేచ్ఛగా వాడుకోవచ్చు అని కూడా చెప్పచ్చు. అది మనకి కొత్త. సో రచయితల దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ఒకటి వాళ్ళ రచనని వాళ్ళ కిందే ఉంచుకోవచ్చు హక్కులన్నీ, రెండు వాళ్ళ రచనని సార్వజనీయం చేసే విధంగా అంటే ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా స్వేచ్ఛా లైసెన్స్ ద్వారా విడుదల చేయొచ్చు. సో ఈరోజు జరిగింది, అది జరగబోయేది. స్వేచ్ఛా లైసెన్స్ ద్వారా విడుదల చేస్తే ఏం వస్తుంది రచయితకి? ప్రజలందరూ ఇప్పుడు మామూలుగా మనం ఒక సినిమా పాట విన్నాం, ఆ పాట విని వచ్చి మనం ఏదో సభలో పాడామనుకోండి, అక్కడ కాపీ హక్కుల ఉల్లంఘన జరిగింది. కానీ ఏ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి నువ్వు నా పాటను బహిరంగంగా ఎందుకు ప్రదర్శించావని అడగడు. వాళ్ళకి చట్టబద్ధమైన హక్కు ఉన్నప్పటికీ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది కాదు, వాళ్ళకి ఎంత ప్రజాదరణ పొందితే అంత ఇష్టం కాబట్టి. అదేవిధంగా మన రచనలను కూడా స్వేచ్ఛా లైసెన్స్ ద్వారా విడుదల చేస్తే ఏమవుతుందంటే మనం అంగీకరించినట్టు, నా రచన ఎక్కడికైనా ప్రయాణించవచ్చు, దాని బంధనాలను మనం తెంచివేసినట్టు.
ఇకపోతే అంతిమ వినియోగదారులుగా సామాన్య మానవులకి ఎటువంటి ఉపయోగం స్వేచ్ఛా లైసెన్సుల వల్ల? ఒకటి మనకు తెలుస్తుంది, ఓహో ఈ పలానా రచన స్వేచ్ఛా లైసెన్స్ కింద ఉంది అంటే రేపొద్దున నాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని నేను నా రచనలో కూడా వాడుకోవచ్చు, లేకపోతే దాన్ని నేనే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, ఆయనకి త్రైత సిద్ధాంతం నచ్చింది తెలుగు వాళ్ళు, అక్కడ వాళ్ళకి ప్రచారం చేద్దాం అనుకున్నాడు. స్వేచ్ఛా లైసెన్స్ కింద ఉంటే ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అనుమతులు ముందే ఇచ్చేసినట్టు లెక్క. ఆయన నేరుగా దాన్ని తెలుగులోనో లేకపోతే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసో అక్కడ పంపిణీ చేయొచ్చు. ఒకవేళ స్వేచ్ఛ హక్కుల కింద విడుదల చేయలేదే అనుకోండి, అప్పుడు మాత్రం ఆ వ్యక్తి చేయలేడా అంటే, ఒకటి చట్టాలు స్ట్రిక్ట్గా ఇలా ఉండే పరిస్థితుల్లో ఆయన ఏమని ఆలోచిస్తాడంటే, ఓహో ఈ రచన నేను దీన్ని చదువుకున్నాను, కానీ దీన్ని నేను 10 మందికి తెలియజేయాలనుకుంటున్నాను అంటే ఈ రచన మీద మామూలుగా బై డిఫాల్ట్ కాపీ హక్కులు రచయిత దగ్గరే ఉన్నాయని వేసేస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, ఓహో ఈ రచయిత ఎవరు, ఈయన దీన్ని నేను సర్వవ్యాప్తం చేయాలనుకుంటానికి అనుమతి ఇస్తాడా ఇవ్వడా, ఇలాంటివన్నీ లీగల్గా లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మామూలు వ్యక్తులుగా మనం ఇలాంటి ప్రశ్నలు ఆలోచించాం. ఒకటి జనాలకు ఉపయోగపడుతుందంటే మనం తీసుకెళ్ళి జనాలకు పనిచేస్తాం, మనం ఖర్చు పెట్టుకుని కూడా. కానీ ఇదే పనిని ఆ వ్యక్తి ఒక సంస్థ ద్వారానో చేయాలనుకుంటున్నాడండి, అలాంటప్పుడు ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. దీనికి నువ్వు ముందు అనుమతి తెచ్చుకున్నావా, నీకు హక్కులు ఉన్నాయా, దీన్ని ఇక్కడ పంపిణీ చేయడానికి, అమెరికాలో పంపిణీ చేయడానికి నీకు హక్కులు ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. అదే స్వేచ్ఛా లైసెన్స్ అనుకోండి, ఈ అనుమతులన్నీ రచయిత ముందరే ఇచ్చేసినట్టు. స్వేచ్ఛా లైసెన్స్లో ఏం చెప్తారంటే, ఈ రచనని లేకపోతే ఈ కృతిని మీరు వాడుకోవచ్చు, అంతేకాకుండా దీన్ని పునరుద్ధరించవచ్చు, దీన్ని మీరు పంపిణీ చేయొచ్చు, ఈ హక్కులన్నీ ముందరే అనుమతి ఇచ్చేస్తాడు రచయిత లైసెన్స్ ద్వారా చేస్తే. దీనివల్ల తర్వాత ప్రచారం చేసే వాళ్ళకి, పంపిణీ చేసే వాళ్ళకి ఒక స్పష్టత ఉంటుంది. ఓహో దీన్ని ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా నేను తిరిగి పంపిణీ చేయొచ్చు, నేను ప్రచారం చేయొచ్చు, అనుమతి తీసుకోలేకుండా, ఎందుకంటే అనుమతి ముందర ఇచ్చేసింది కాబట్టి. అది స్వేచ్ఛా లైసెన్సులో ఉపయోగం. 2, ఒక ఔత్సాహిక సంగీత దర్శకుడు ఒక బాణీ రూపొందించాడు. ఆ బాణీ నాకు నచ్చింది. నేనేదో పక్కన ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాను. ఆ డాక్యుమెంటరీకి నేను ఆ మ్యూజిక్ని వాడుకోవాలి అంటే నేను ముందర వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి అనుమతి తీసుకోవాలి. అదే ఔత్సాహిక సంగీత దర్శకుడు ఆ బాణీని స్వేచ్ఛా లైసెన్స్తో దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు అని స్వేచ్ఛా లైసెన్స్తో విడుదల చేసి ఉంటే నాకు ఆ ఇబ్బంది తగ్గిపోతుంది. నేను ఆయన వెళ్ళి మళ్ళీ అనుమతి సెపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను నేరుగా నా దాంట్లో వాడేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే అంతిమ వినియోగదారులకి మనకి మెరుగైన జ్ఞానము, మెరుగైన వినోదం ఇవన్నీ లభిస్తాయి. ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ విస్తృతంగా మన జీవితాల్లోకి వచ్చేసిన రోజుల్లో మనం కేవలం సామాన్య మానవులందరూ మనం కేవలం వినియోగదారులుగానే ఉండలేదు. ఇప్పుడు దాకా విజ్ఞానాన్ని, వినోదాన్ని అందుకునే మనం అందించే వాళ్ళగా కూడా మారుతున్నాం. ఉదాహరణకి వికీపీడియాని మనలాంటి సామాన్య మానవులే రాస్తున్నారు. ఎవరైనా కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో బ్లాగ్ మొదలుపెట్టి వాళ్ళ రచనల్ని ఉచితంగా అక్కడ పెట్టచ్చు. మనం ఏదైనా ఒక ఫోటో తీసాం, ఇప్పుడు దగ్గర దాదాపు చాలామంది దగ్గర కెమెరా ఉన్న ఫోన్లు ఉంటున్నాయి. మన దగ్గర ఉన్న ఏదో ఒక వింత జంతువునో, ఒక వింత పుష్పాన్నో, లేకపోతే ఒక చెట్టునో, మన దగ్గర ఉన్న పరిస్థితుల్ని చూపించే ఒక ఫోటో తీసాం. ఆ ఫోటో కూడా ఇప్పుడు అదొక ఆర్టిస్టిక్ వర్క్, ఒక క్రియేటివ్ వర్క్. ఇప్పుడు ఆ ఫోటోని మనం షేర్ చేసుకుంటే దానివల్ల చాలామంది బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచరు
ఒక తరగతి గదిలో ఒక పాఠం చెప్తున్నాడు. ఫలానా మొక్క ఎలా ఉంటుందో పుస్తకంలో ఉంది, ఏది రేఖాచిత్ర రూపంలో, కానీ అది నిజంగా వాస్తవంగా ఎలా ఉంటుంది అనేది చూపించాలనుకున్నాడు. ఉదాహరణకి ఆ మొక్క మన దగ్గర ఉండేది కాదనుకుందాం. ఆయన వెళ్ళి ఇంటర్నెట్లో వెతికి ఎవరో తీసిన ఫోటోని చూపించవచ్చు. సో ఆ విధంగా ఇప్పుడు ప్రతి సామాన్య వినియోగదారుడు కూడా ఒక ఒక సృష్టికర్తగా మారుతున్నాడు. అంటే ఇప్పుడు వరకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, సమాచారాన్ని అందుకుంటం మాత్రమే చేస్తున్న మనం మనకి తెలియకుండానే అందించే వాళ్ళగా కూడా మారిపోతున్నాం. ఈ ఉద్దేశంలో ఉదాహరణకి మనం ఒక ఫోటో తీసాం. ఇది సంపెంగ పువ్వు అని, మా ఇంట్లో సంపెంగ చెట్టు ఉంటే దాని ఫోటో నేను తీశాను. సో జనాలందరికీ ఇది ఉపయోగపడాలి అనుకుంటే నేనేం చేయొచ్చు అంటే ఆ ఫోటోని స్వేచ్ఛా లైసెన్స్ కింద విడుదల చేయొచ్చు. నేనేం చేస్తాను, నా వెబ్సైట్లోనో లేకపోతే నా బ్లాగ్లోనో ఆ ఫోటోని పెట్టినప్పుడు ఈ ఫోటోని ఎవరైనా సరే తమ వ్యక్తిగత అవసరాలకు కానీ వాణిజ్య అవసరాలకు కానీ స్వేచ్ఛగా వాడుకోవచ్చు. రేపొద్దున ఎవరైనా ఒక వ్యక్తి సంపెంగ పువ్వుని చూపించాల్సి వచ్చింది అప్పుడు ఆ ఫోటోని ఆయన వాడుకోవచ్చు. దానికోసం నా దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాల్సిన అవసరం లేదు అనుమతుల కోసం. సో అంటే వాస్తవ పరిస్థితికి మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం వెళ్ళి నెట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వెతుకుతాం, ఆ వెతికింది మనకి ఏదో దొరికితే మనం కలిసి వాడుకుంటాం. అది వాస్తవ పరిస్థితి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాల్సిన పరిస్థితికి, అంటే చట్టబద్ధంగా చేయాలంటే ఏంటి, ఈ ఫోటోని ఎవరు తీశారు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఇప్పుడు బతికున్నాడా, ఇంకా దీనికి కాపీ హక్కులకి ఉందా, కాపీ హక్కులకి కాలం అయిపోయిందా, నేను ఉచితంగా వాడుకోవచ్చా, నేను స్వేచ్ఛగా వాడుకోవచ్చా, ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుంది మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జీవించాలంటే. సో వాస్తవ జీవితానికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండాల్సిన పరిస్థితికి ఈ ఇబ్బందులు లేకపోతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఈ స్వేచ్ఛా లైసెన్సులు తగ్గిస్తాయి. సో అది అంతిమంగా ఏం జరుగుతుందంటే ఈ స్వేచ్ఛా వర్కుల మీద, ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదో ఒక బాణీ రాశాడు, ఒక వ్యక్తి ఏదో ఫోటో తీశాడు, ఇంకో వ్యక్తి ఏదో ఇంకొక రచన రాశాడు, ఇవన్నిటినీ కలిపి నేను ఇంకొక వేరే ఏదో తయారు చేయొచ్చు, నేను ఒక కోర్స్ మెటీరియల్ తయారు చేయొచ్చు ఒక క్లాస్కి. సో ఇలా నెట్వర్క్ ఎఫెక్ట్స్ కింద అనేక రకాలైన లాభాలు అంతిమ వాడుకలకి చేకూరుతాయి. సో అది స్వేచ్ఛా లైసెన్సుల యొక్క ఎసెన్స్. ధన్యవాదాలు. ధన్యవాదాలు వివెన్ గారు. తర్వాత విష్ణువర్ధన్ గారు భారతీయ భాషల్లో క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంటర్నెట్ నేపథ్యంలో దీన్ని మనం ఎలా చూడాలి అనే విషయం మీద మాట్లాడతారు. ధన్యవాదాలు. శ్రీ 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 ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, నూర్ బాషా రహమతుల్లా గారికి, వివెన్ గారికి, మిత్రులకు, నేను చాలా టైం తీసుకోను, ఒక 5 నిమిషాల్లో మాట్లాడతాను. అందరి వాళ్ళ వచ్చాం, మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇక్కడ రాసింది ఇన్ని హిందూ జ్ఞానవేదిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్లో పునర్విడుదల. ఈ ఒక్క సెంటెన్స్ మనం ఇవాళ అర్థం చేసుకున్నాం. ఎంతమందికి అర్థమైంది ఈ సెంటెన్స్ పూర్తిగా? ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఏంటిది, ఏం చేస్తాం మనం ఇవాళ చెప్పండి. అంటే ఆల్రెడీ ఈ గ్రంథాలన్నీ తెలిసినవే, కానీ మళ్ళీ విడుదల చేస్తున్నాం ఈరోజు మనం. క్రియేటివ్ కామన్స్లో విడుదల చేస్తున్నాం. ఏంటిది, ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం అసలు ఇట్లా? స్వామి గారు దీన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు టక్కున. అతనికి ఒక చాలా బలమైన కారణంతో ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు. స్వామీజీ మనందరి కోసం జనరల్గా రారు, ఆరోగ్యం అస్సలు బాగాలేదు, ఈ మధ్యనే ఆపరేషన్ అయింది, అయినా వచ్చారు. ఏంటి ఇంత బలమైన రీజన్ ఏంటి స్వామీజీని ఇంత ఇక్కడ వరకు తీసుకురావడానికి, మనందరితో కూర్చోవడానికి, ఆయన బుక్స్ మనకు ఫ్రీగా ఇవ్వడానికి? ఏంటంటే జ్ఞానం అనేది ప్రతి మనిషికి అవసరం, అది అందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి తెలుగుదేశంలో పుట్టిన వాళ్ళకి మనకి చాలా అవసరం. అది మన పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, వాళ్ళకి అసలు తెలియట్లేదు. మనము ఇంగ్లీష్ మీడియంలో చదివాము,
మనము తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలపాలి, మన వల్ల ఇంకో 10 మందికి తెలియాలనేది స్వామివారి ఉద్దేశం. ఎక్సలెంట్, అదే మనం చేసింది కదా. అయితే మనం దీనికి ఒక పేరు పెట్టాం, క్రియేటివ్ కామన్స్లో పునర్విడుదల అని కదా. బుక్స్ ఆల్రెడీ ప్రచురితమయ్యాయి, మనకు అక్కడ ఉన్నాయి బుక్స్ ఎన్నో దొరుకుతున్నాయి. మన త్రైతశకం.orgలో కూడా పెట్టేసేయచ్చు. కానీ ఈ కామన్స్, క్రియేటివ్ కామన్స్లో ఎందుకు చేస్తున్నాం అనే ఒక క్వశ్చన్, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంది? బుక్ ఎలాగా వచ్చేసింది కదా, మళ్ళీ పునర్విడుదల ఏంది, ఎందుకు చేస్తున్నాం, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, దానిపైన మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పింది 100కి 100 పాలు ఎగ్జాక్ట్లీ, యూఆర్ ఆన్ డాట్. కానీ ఈ ప్రాసెస్ ఎందుకు ఎన్నుకున్నాము అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. స్వామీజీ మామూలుగా ఒక పేపర్లో సైన్ చేసేసి అది అయిపోవచ్చు సింపుల్గా. కానీ మనం ఒక ఈవెంట్ చేసి ఇలా చేస్తున్నాము అని చెప్తున్నాం, ఈ లైసెన్స్ ద్వారా చేస్తున్నాము అని చెప్తున్నాం. ఎందుకు చేస్తాం ఇలా? క్రియేటివ్ కామన్స్ అంటే ఏంటి? క్రియేటివ్ పక్కన పెడదాం, కామన్స్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. కామన్స్ అంటే ఏంటి? కామన్స్, ఫస్ట్ కామన్స్ అంటే మనకు గుర్తొచ్చేది పంచభూతాలు. ఏంటి పంచభూతాలు? గాలి, ఆకాశము, నీరు, అగ్ని. ఓకే, ఇది ఒకరికి సొంతమా? అలా అని అందరికీ సొంతమే, మనందరిది ఇది, అవునా కదా? అలా అని ఈ ఏరియా మనం తీసేసుకుంటామా? తీసేసుకోలేము. కాకపోతే ఈ ఏరియాని మనకు యూజ్ చేసుకోవడానికి మన ఇంట్లోకి ఎంట్రీ అందరికీ ఉంటుందా? ఉండదు కదా. మనం కావాలనుకున్న వాళ్ళకే మనం ఇస్తాం ఎంట్రీ. కానీ ఇట్లాంటి ఒక పబ్లిక్ ప్లేస్ని సడన్గా మనందరం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఎవరైనా టికెట్ కొన్నారా రావడానికి? బాగుందా ఈ ప్లేసు? ప్రశాంతంగా ఉంది నడిబొడ్లో, అవునా కాదా? ఇది ఒక కామన్స్ యాక్టివిటీగా యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఒక సంపత్తు, ఈ జ్ఞానం కూడా ఒక సంపత్తు. ఆయనది, స్వామీజీది. ఆయనకు ఉచితంగా వచ్చింది. ఆయన ఏం చేసుకోవచ్చు? బుక్స్ రాసేసి రహమతుల్లా గారు అన్నట్టుగా చేయలేదు స్వామీజీ. కాకపోతే వీటిని కాపీరైట్ చేసేసి ధరలు పెట్టేసి ఎవరికి తెలియకుండా డబ్బులు చేసేసుకోవచ్చు. చాలామంది చేసుకుంటున్నారు, చాలామంది చేసుకోలేకపోతున్నారు. కానీ చాలామంది తమ సొత్తును, తమ జ్ఞానాన్ని అందరికీ పంచాలనుకుంటున్నారు. ఎవరైనా సరే, తెలుగులో తీసుకోండి, ఏ భారతీయ భాషల్లో అయినా తీసుకోండి, ఒక కవి కానివ్వండి, ఒక పుస్తక రచయిత కానివ్వండి, ఒక ఆధ్యాత్మికవేత్త కానివ్వండి, ఒక రాజకీయ, ఎవరైనా సరే, ఏదైనా 10 మందికి నాకు తెలిసింది 10 మందికి తెలియాలనే కోరుకుంటాడు. తర్వాత ధనం, దాని మీద డబ్బులు చేసుకోవడం, ఇదంతా ఆలోచన వస్తుంది. ఎందుకంటే మళ్ళీ కంటిన్యూస్గా ప్రింట్ చేయాలి, ఇదంతా చేయాలి కదా. అయితే ఇక్కడ నేను ఒక జంప్ చేస్తున్నాను. ఎందుకనంటే మళ్ళీ వస్తాను, ఎందుకు ఈ జంప్ చేస్తున్నాను అనేది చెప్తాను మీకు. మాయాబజార్ సినిమా చూసారా తెలుగులో? ఎవరైనా ఇక్కడ చూడలేదా? ఎవరు చూసారు? చేయెత్తాలి. మీరందరూ చూడలేదా మీరు మాయాబజార్ సినిమా? చూశారు కదా. అందులో శశిరేఖకు ఒక గిఫ్ట్ వస్తుంది, బహుమతి పంపిస్తాడు. ఓపెన్ చేయగానే అందరూ, ప్రియదర్శిని ఓపెన్ చేయగానే పాట నీవేనా అని. అదేంటి? ల్యాప్టాప్. ఎస్వి రంగారావు హామ్ ఫట్ అనగానే సీన్ చేంజ్ అయిపోద్ది, అవునా కదా? అంటే కేవలం ఒక 50-60 సంవత్సరాల క్రితం మనం ఒక అద్భుతం, ఇది జరగదు, ఇది ఒక స్పెక్టకల్ అనుకున్నాం. అట్లాంటిది ఇవాళ అది నిజం. ఒక చిన్నపిల్లవాడు కూడా ఈ ఫోన్ తీసుకొని ఇట్లా పెట్టుకొని తన తాతలతో వాళ్ళతో అక్కడ యూఎస్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు, తాత బాగున్నావా అంటే రోజంతా నడుస్తూ ఉంటుంది ఫోన్. ఒకరి నుండి ఒకరికి ఎలా వెళ్ళేది? పుస్తకాలు ఉన్నాయి అప్పుడు, నోటి ద్వారానే. మనదంతా కూడా ఓరల్ కల్చర్. అలాంటిది బుక్స్ వచ్చేసి
స్వామీజీ కూడా ఎంత స్పీచ్లు ఇచ్చినా తన పుస్తక రూపంలో పెడితే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతోనే మీరు బుక్లో పెట్టారు, అవునా కదా? కానీ బుక్కు సర్టన్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ యుగంలో ఆ లిమిటేషన్స్, బుక్కి ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, ఆ బుక్ని కాపీరైట్ అనే ఏదైతే బుక్ ఓరల్ కల్చర్కి కాపీరైట్ ఉంటుందా? మహాభారతానికి కాపీరైట్ ఉంటే మనందరికీ తెలిసేదా? అందరం మనం మహాభారతం చదువుకొని నేర్చుకున్నామా? లేదు, మన తాతలు ముత్తాతలు వాళ్ళు కథలుగా కూడా చెప్పేది, అవునా కదా? నీతులు కదా. సో కాపీరైట్ అనేది జ్ఞానం ఎప్పుడైతే బుక్ రూపకంగా, ఒక ప్రింట్ రూపకంగా మారిందో, న్యూస్ పేపర్ కానివ్వండి, బుక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ రూపకంగా మారినప్పుడు అది ఒక కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది. ఎందుకంటే ఒక ఖర్చు జరుగుతోంది ప్రింట్ చేయాలి అని అంటే. నోటితో చెప్పడానికి ఖర్చు ఏం లేదు కదా. హరికథ ఒక రోజు 3 రోజులంతా చెప్తే వాళ్ళకు బస్తా బియ్యం ఇచ్చి పంపించేది ఒకప్పుడు ఊళ్ళలో కదా. కానీ ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలి, ఒక పేపరు, ఈ ఖర్చులు ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ ఎవరైనా తీసుకొని టక్కున వాడు డబ్బులు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో కాపీ రైట్, అంటే ద రైట్ టు కాపీ, కాపీ కొట్టే హక్కు కాదు, కాపీ చేసుకునే హక్కును కాపీ రైట్గా ప్రపంచం అంతా కూడా ఇది దాదాపు 1850 1900 నుంచి ఉద్భవించింది. ముఖ్యంగా వెస్ట్రన్ కల్చర్లో, ఇది వెస్ట్రన్ సివిలైజేషన్లో స్టార్ట్ అయ్యింది. ఓకేనా? అర్థమైంది కదా కాపీ రైటు. సో బై డిఫాల్ట్ వివెన్ గారు చెప్పినట్టు మీరు పుస్తకం రాయగానే అది మీకు కాపీరైట్ అయిపోద్ది లాస్ ప్రకారంగా. మరి ఇప్పుడు ఎందుకు క్రియేటివ్ కామన్స్ చేస్తున్నాము అంటే నేను ఇప్పుడు లింక్ చేస్తున్నాను. ఏంటి? టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి. ఈ టెక్నాలజీ కాలంలో నేను కాపీరైటెడ్ బుక్ నేను స్కాన్ చేసి ఇంటర్నెట్లో పెడతాను అంటే, ఇంటర్నెట్లో పెట్టినంత మాత్రాన వాడు ఊరుకుంటాడా? 100 కాపీలు డౌన్లోడ్లు అవి ఇవి అయిపోతాయి. ఏం చేస్తున్నాం ఆ ప్రాసెస్లో? మనం కాపీరైట్ని ఉల్లంఘిస్తున్నాం. మనకు తెలియకుండానే ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన నేను ఇండియన్ కాపీరైట్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరిపైన కేసు వేయచ్చు నేను, తెలుసా మీకు? అంటే మన కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం కాపీరైట్ని డే అండ్ నైట్ ఉల్లంఘిస్తూ పోతున్నాం తెలియకుండానే. డబ్బులు చేసుకోవట్లేదు మనం ఎవరం కూడా. మీరు యూట్యూబ్లో సినిమా చూసినప్పుడల్లా కాపీరైట్ని ఉల్లంఘిస్తున్నారు, యూట్యూబ్లో సాంగ్ చూసినా కాపీరైట్ని ఉల్లంఘిస్తున్నారు. అలా ఆ కాపీరైట్ హక్కు చట్టం ఇంటర్నెట్ కాంటెక్స్ట్లో ఒక విజ్ఞానం కానివ్వండి, ఒక రచన కానివ్వండి, ఒక ఇమేజ్ కానివ్వండి, ఒక దస్త్రం, ఒక ఫోటో కానివ్వండి, అందరికీ ప్రసారం చేయాలి. ఇంటర్నెట్లో కెపాసిటీ ఏంటి? ఫేస్బుక్లో కొందరికి 5 మిలియన్ లైక్స్, అంతమందికి వెళ్ళిపోతూనే ఉంటుంది, అవునా కదా? ఆ టెక్నాలజీ ఎలా ప్రవర్తిస్తుంది అనేది కంప్లీట్గా డిఫరెంట్ ప్రింట్ టెక్నాలజీతో కంపేర్ చేస్తే. ఈ కాంటెక్స్ట్లో కాపీరైటు చాలా అడ్డంకి పరుస్తుంది. ఏది లీగల్గా చాలా అబ్స్టకిల్స్ క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో క్రియేటివ్ కామన్స్ అంటే ఏంటి? ఇప్పుడు క్రియేటివ్కి వద్దాం. ఎనీ క్రియేటివ్ యాక్టివిటీ, రైటింగ్ సంథింగ్, ఒక టెక్స్ట్ రూపకంగా కానివ్వండి, ఒక ఇమేజ్ తీయడం కానివ్వండి, ఒక వీడియో చేయడం కానివ్వండి, ఒక స్పీచ్ ఇవ్వడం కానివ్వండి, ఇట్స్ ఎ క్రియేటివ్ యాక్ట్. ఆ క్రియేటివిటీని నేను కామన్స్కి ఇచ్చేస్తున్నాను, అందరికీ సార్వజనీనం చేసేస్తున్నాను. దాని హక్కు నాకుంటుంది బై డిఫాల్ట్ కాపీరైట్. కానీ నా ఉద్దేశం ఏంటి? చాలామందికి నేను ఇది చేరాలనుకుంటున్నాను, ఈ సమాచారం, ఈ న్యూస్ ఏదైతే ఉందో. అలా చేరడానికి మీరు ఇంటర్నెట్లో పెడితే సరిపోదు. ఎందుకంటే మీరు ఇంటర్నెట్లో పెట్టడం వల్ల వాడిని కాపీరైట్ ఉల్లంఘించమని చెప్తున్నారు మీరు. అదే మీరు ఈ లైసెన్స్ ద్వారా, క్రియేటివ్ కామన్స్ అనే లైసెన్స్ ద్వారా పునర్విడుదల చేయడం వల్ల ఏమవుతుంది? మీరు చెప్తున్నారు, బాబు ఇది తప్పేం లేదు, నేను అందరికీ ఇది చేరాలనుకుంటున్నాను. యోగీశ్వరుల రచనలు అందరికీ, ఎక్కడో యుఎస్లో ఎక్కడన్నా సరే రేపు ఎవరైనా ఈ బుక్ తీసుకొని ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ఆడియో బుక్ చేసేయచ్చు. ఎందుకు? టెక్నాలజీ పవర్ అట్లా ఉంది. ఒక 20 years బ్యాక్ లాగా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? 20 years బ్యాక్ లాగా లేదు. ఇప్పుడు మీరు బుక్ పెట్టగానే ఎవరో అది సరైన లైసెన్స్లో ఉంటే వాడు తెలుగు బుక్స్ని ఆడియో బుక్స్ కన్వర్ట్ చేసి బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. కానివ్వండి, మంచిదే.
వాడు ఎఫర్ట్ పెడుతున్నాడు. ఆ కాంటెక్స్ట్లో ఈ బుక్స్ను కూడా ఆడియో చేస్తారు. మనం చేయాల్సిన పని లేదు. మనం చేసే పని, మనం బుక్ రాసాం, దాన్ని ఈ లైసెన్స్లో విడుదల చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైనది, తెలుగు వికీ సోర్స్లో పెడుతున్నామని అన్నాం. నూర్ బాషా రహమతుల్లా గారు చెప్పారు. దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఒక బుక్ను స్కాన్ చేసి పీడిఎఫ్లో పెడితే దాన్ని ఎలా వెతుకుతాం మనం ఇంటర్నెట్లో? సెర్చ్ చేస్తాం. చాలామంది ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్ళు, అవునా కదా? సెర్చ్ చేసినప్పుడు మీకు అది బుక్ దొరకదు. ఇప్పుడు మీరు త్రైతశకం అని తెలుగులో టైప్ చేయండి. నేను ఉషశ్రీ గారు ఉన్నారు, చారి గారు ఉన్నారు, ఇంటర్నెట్లో నేను చూపించాను. త్రైతశకం అని మీరు ఇంటర్నెట్లో తెలుగులో టైప్ చేస్తే మీకు ఏమీ కనిపించదు. మీ బుక్స్ అన్నీ ఉన్నాయి తెలుగులో మీ వెబ్సైట్లో. ఎందుకు కనిపించట్లేదంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ తెలుగును రీడ్ చేయలేకపోతున్నాయి. మీరు పెట్టిన తెలుగు అంతా కూడా ఇమేజ్ రూపకంగా ఉంది, పీడిఎఫ్ రూపకంగా ఉంది. పీడిఎఫ్ అంటే ఏంటి? ఇమేజ్, డేటా కాదు అది. మీరు నా ఫోటో తీసేసి దొంగ పిల్లి అని పెట్టి అప్లోడ్ చేస్తారనుకోండి, దొంగ పిల్లి అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుంది. ఎందుకంటే అది దొంగ పిల్లిని రీడ్ చేస్తోంది, నా ఫేస్ని కాదు, అవునా కాదా? సో తెలుగు వికీ సోర్స్లో పెట్టడం ద్వారా ఒకటి క్రియేటివ్ కామన్స్లో పునర్విడుదల చేస్తున్నాం, ఎందుకు అందరికీ ఇచ్చారనే ఉద్దేశంతో. రెండవది వికీ సోర్స్లో పెడుతున్నాం. ఎందుకు వికీ సోర్స్లో పెడుతున్నాం? వికీ సోర్స్లో దీన్ని యూనికోడ్ టెక్స్ట్గా, యూనికోడ్ పాఠ్యంగా చేంజ్ చేసి పెడుతున్నాం. యూనికోడ్ అంటే ఏంటి? యూనివర్సల్ కోడ్. అంటే కొందరు మీకు తెలుగులో పంపిస్తున్నానని ఒక డాక్యుమెంట్ పంపిస్తారు, మీ దగ్గర రాగానే డబ్బాలు, క్వశ్చన్ మార్క్స్, ఇంటూస్ అవి కనిపిస్తుంటాయి. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న ఆ లాంగ్వేజ్ కోడ్, తెలుగుకి ఏదైతే కోడ్ ఉందో అది యూనివర్సల్ కాదు, ప్రతి కంప్యూటర్ రికగ్నైజ్ చేయలేకపోతుంది. వాళ్ళ దగ్గరున్న ఫాంట్స్ మీ దగ్గర ఉంటే మీరు చదవగలుగుతున్నారు. సో ఈ తెలుగు వికీ సోర్స్ ద్వారా యూనికోడ్లో పాఠ్యం చేసి పెట్టడం ఒకటి. తెలుగు వికీ సోర్స్లో పెట్టడం ద్వారా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేయగానే మీకు ఇమీడియట్గా టాప్లో రిజల్ట్స్ కనిపిస్తాయి. దీని ద్వారా ఏం చేయబోతున్నాం? మీరు అన్న ఉద్దేశం, స్వామీజీ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, లక్షల మంది జనాలకి ఇది చేరాలంటే ప్రతి ఒక్కరూ త్రైత సిద్ధాంతాన్ని వెతకరు, త్రైతాన్ని వెతకొచ్చు, త్రైత ప్లస్ భాగవతాన్ని వెతకొచ్చు. భాగవతం అని వెతికినా రావాల్సి ఉంటుంది, జ్యోతిష్ శాస్త్రాన్ని వెతికితే కూడా మన దగ్గరికి వచ్చేటట్టుగా. అంటే మన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ టు నాలెడ్జ్, ప్రజలు ఎవరైనా సరే ఎక్కడి నుంచి వెతికినా, త్రైత సిద్ధాంతం తెలిసి వెతికినా తెలియక వెతికినా ఆ కీటంతో ఈ జ్ఞానాన్ని వారు చేరాలి. తర్వాత వాళ్ళు తీసుకుంటారా వద్దా, ఎంత ప్రభావితులు అవుతారు అనేది అది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కదా. రేపు జ్యోతిష్ శాస్త్రం అన్నా కానీ ఈ బుక్ కనిపిస్తుంది మనకి. సో ఇది మనం చేసిన పునర్విడుదల ఎందుకు చేస్తామనే దానికి, వికీ సోర్స్లో ఎందుకు పెడుతున్నాం అనే దానికి రీజన్. క్రియేటివ్ కామన్స్ సంబంధించి ఇంకా మీకు డౌట్స్ ఉండవచ్చు. స్వామీజీ గారికి కూడా కొన్ని ఉన్నాయి క్వెరీస్, డౌట్స్. ఇది మనం ఇప్పుడు రహీం చెప్తారు ఏంటో. నెక్స్ట్ ఒక ప్యానల్ సెషన్ ఉంది, అక్కడ మీరు ఫ్రీగా స్వేచ్ఛగా మీకున్న డౌట్లన్నీ కూడా అడగండి. క్రియేటివ్ కామన్స్ గురించి అడగవచ్చు, తెలుగు వికీ సోర్స్ గురించి అడగవచ్చు. ఎందుకు అనంటే మీరు ఇక్కడికి వచ్చారు, మీరందరూ కూడా తెలుగు వికీ సోర్స్లో భాగస్వాములు. ఇప్పుడు మీరందరూ కూడా సమాన భాగస్వాములు. తెలుగు వికీపీడియాలో సమాన భాగస్వాములు, తెలుగు వికీ సోర్స్లో సమాన భాగస్వాములు. మేము తెలుగు వికీ సోర్సు, మీరు హిందూ జ్ఞానవేదిక కాదు ఇంకా. బికాస్ దిస్ ఈజ్ నాలెడ్జ్ కామన్స్. ఈ జ్ఞానం అనేది అందరిది. ఇందులోకి వచ్చేసారు, ఇది రకరకాల జ్ఞానాలని, విజ్ఞానాలను చూపిస్తుంటుంది, హౌస్ చేస్తుంది. ఇవాళ ఇది చేశాము. రహమతుల్లా గారు ఆ ఖురాన్ అప్లోడ్ గురించి చెప్పారు. ఆల్రెడీ ఖురాన్ అనువాదం ఉంది తెలుగు వికీ సోర్స్లో. ఇంకా రేపు ఇంకెవరైనా ఇస్తే డిక్షనరీలు చెప్పారు, అది కూడా పెట్టేస్తాం. సో ఇదొక ఓషన్. సో మా ఉద్దేశం ఏంటంటే వచ్చే 4-5 సంవత్సరాల్లో తెలుగు వికీ సోర్స్లో తెలుగు వికీ సోర్స్ని ఒక అమేజింగ్ విజ్ఞాన భాండాగారంగా, అందరికీ ఫ్రీగా అవైలబుల్గా ఉండే భాండాగారంగా తయారు చేయడమే మా ఉద్దేశం. దాన్ని ఏమంటారు ఇక్కడ తెలంగాణలో బోని చేసింది స్వామీజీ.
సో ఇది చాలా శుభప్రదం, శుభ పరిణామం. ఖచ్చితంగా మనం అనుకుంటున్న అందరికీ విజ్ఞానం, అందరి విజ్ఞానం అందరికీ అనే ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆకాంక్షిస్తూ ఫర్దర్గా మీ క్వశ్చన్స్ అన్నీ రేజ్ చేయండి. ఇక్కడ వికీపీడియన్స్ ఉన్నారు చాలామంది, వారితో చర్చించండి. వారు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఎవరు వికీపీడియాలో కూడా ఎవరికి కూడా లాభాపేక్ష లేకుండా వారి వేరే పని చేస్తూ వారు దీనికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే దే ఆల్ బిలీవ్ ఇన్ నాలెడ్జ్ కామన్స్. అందరికీ, జనబాహుల్యానికి అందరికీ విజ్ఞానం చేరాలి అనే ఉద్దేశంతోనే వికీపీడియా కానివ్వండి, వికీసోర్స్ కానివ్వండి, వీవెన్ లాంటి వికీపీడియన్ కానివ్వండి. ఆయన ప్రముఖ ప్యాథాలజిస్ట్ ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ అని, చాలా బిజీగా ఉంటారు, ఆయన కూడా వచ్చారు. స్టూడెంట్స్ ఉన్నారు, పవన్, చాలామంది ఉన్నారు. సో మీరు కూడా ఇప్పుడు వికీపీడియన్స్. స్వామీజీ కూడా వికీపీడియనే, బికాజ్ నాలెడ్జ్ అందరి కోసమని ఇచ్చేశారు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? ఎక్కడైతే ఎడ్యుకేషన్ని కమర్షియలైజ్ చేస్తున్నామో, మనం విజ్ఞానం ఇవ్వాలంటే డబ్బులు తీసుకొని ఇస్తున్నామో, అలాంటి కాంటెక్స్ట్లో ఇది చేయడం అనేది చాలా గొప్ప పని, చాలా మహత్తరమైన కార్యక్రమం. అది ఎవరో చెప్తే స్వామీజీకి క్రియేటివ్ కామన్స్ గురించి తెలియదు, తెలుగు వికీసోర్స్ గురించి తెలియదు, ఏం తెలియదు అసలు. ఒకటే, నాకున్న జ్ఞానాన్ని చాలామందికి చేరుతుంది అంటున్నారు, నాకు ఇంకేం అవసరం లేదనే దాంతో వారు ఈ డెసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతానికి 10 పుస్తకాలు ఇచ్చారు. నెక్స్ట్ దఫాలో ఇంకొన్ని పుస్తకాలు ఇస్తామని, వారు రచించిన అన్ని పుస్తకాలు ఇస్తామని చెప్పారు నిన్న. సో స్వామీజీకి కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కంటిన్యూ చేద్దాం ఈ కాన్వర్జేషన్. ఓకే, ధన్యవాదాలు విష్ణు గారు. తరువాత ఉషశ్రీ గారు మనకి ఈ యాక్చువల్ ప్రాసెస్ ఎలా జరిగింది, వారిని మేము ఎలా సంప్రదించాము, ఏం జరిగింది, క్రియేటివ్ కామన్స్ లోపల ఎలా పునర్విడుదల కార్యక్రమం అనేది రూపొందింది అనే విషయం మీద మనకి తెలుపు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. అడునడున విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్న దైవం యొక్క సేవలో భాగంగా ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం అయ్యేందుకు అవకాశం ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా గురువు, మా తండ్రి సమానులు అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి మా ప్రణామములు. వేదికను అలంకరించిన పెద్దలు నూర్ బాషా రెహమతుల్లా గారికి, వివెన్ గారికి, విష్ణువర్ధన్ గారికి మా నమస్కారములు. అలాగే ఇక్కడ ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ, ఆత్మబంధువులందరికీ మా నమస్కారం. బ్రహ్మ విద్యా శాస్త్ర ఆధారంగా అన్ని మతాలలో దైవజ్ఞానం ఒక్కటేనని, దేవుడు ఒక్కడేనని, సకల శరీరాల్లో ఆత్మగా ఆయనే నడిపిస్తున్నాడని, మనమంతా ఒక్కటేనని, కుల మత రహిత సమాజ స్థాపన ఉద్దేశంతో శ్రీ 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 స్వామివారిచే స్థాపించబడిన హిందూ జ్ఞాన వేదిక స్వామివారి ప్రసంగాలను, ప్రచురణలను ప్రచురిస్తూ ఇప్పటికి దైవసేవలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ విధంగా నాలెడ్జ్ అనేది అందరికీ చేరాలని వికీమీడియా ఏ విధంగా ప్రయత్నిస్తుందో, అదేవిధంగా దైవజ్ఞానం ప్రపంచవ్యాప్తం కావాలన్న ఉద్దేశంతో అన్ని మూల గ్రంథాల్లో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ వీటన్నిటిలో ఉన్న 3 ఆత్మలు అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ వాటి యొక్క వివరం ఉన్న త్రైత సిద్ధాంతము, ఇంతకుముందు ఏ ప్రవక్తలు చెప్పలేని ఎన్నో దైవ రహస్యాలను, ఆత్మజ్ఞానాన్ని తన గ్రంథాలు, ప్రసంగాల ద్వారా అందిస్తున్న యోగేశ్వరుల వారి ఎదురాడని జ్ఞానం అంటే జవాబు లేని ప్రశ్నలు అంటూ లేని జ్ఞానాన్ని, దైవజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం కావాలనే ఉద్దేశంతో భాగంగా హిందూ జ్ఞాన వేదిక స్వామివారి ఆదేశంతో ఇంటర్నెట్లో త్రైతశకం.org అనే వెబ్సైట్తో ప్రవేశించింది. ఆ ప్రచారంలో భాగంగా మా త్రైతశకం వెబ్ టీమ్కి
రహమతుల్లా గారు, నూర్ భాష రహమతుల్లా గారితో పరిచయం జరిగింది. ఆయన మా గ్రంథాలన్నీ కొన్ని చదవడం జరిగింది. ముఖ్యంగా దేహి భాషలందు తెలుగు లెస్స అన్న మాట ఆయన బాగా నచ్చి మాట్లాడడం జరిగిందనమాట. జరిగినప్పుడు అక్కడ హిందుత్వాన్ని కాపాడుదాం, సామెతల జ్ఞానం, పొడుపదుల జ్ఞానం, ఇవన్నీ వారు చదవడం జరిగింది. అందులో తెలుగు భాష యొక్క గొప్పతనం స్వామివారు చెప్పింది వాళ్ళకి అర్థమై, ఇది ఎందుకు అంటే ఇప్పుడు మా గ్రంథాలు ఇప్పుడు ఇందాక మేము చెప్పాం పీడిఎఫ్లో ఉండటం వల్ల కొన్ని కంప్యూటర్స్లో ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ కాక కొన్ని బ్లాక్స్ లాగా ఓపెన్ అవ్వడం, సో ఆ విధంగా ప్రాబ్లం ఉంటుంది. అలాగే అదే కాకుండా అక్కడ చెప్పబడిన వాక్యాన్ని వాళ్ళు ఎక్కడన్నా మళ్ళీ వాడుకోవాలంటే అది ప్రాబ్లం అవుతుంది, కాపీ అవ్వదు అనమాట. సో అది ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. స్వామివారి వాక్యాలు మేము వాడుకోవాలనుకున్నా కూడా కుదరట్లేదు. సో మీరు యూనికోడ్లకి ఎందుకు మారట్లేదు అని అంటే అప్పటిదాకా మాకు ఈ ప్రచురణల వాటి గురించి అసలు ఏమీ నాలెడ్జ్ లేదనమాట. అంటే ఒక ఈ ఫాంట్స్లో మోనోపలి ఉంటుందని, ఈ విధంగా జరుగుతుందని, సో యూనికోడ్ ఆవశ్యకత ఇలా ఉంటుందన్న విషయం అప్పటిదాకా మాకు ఏమీ తెలియదు. సో దాని యొక్క నాలెడ్జ్ రహమతుల్లా గారు మాకు వివరించడం జరిగింది. ఇట్లా యూనికోడ్లో మారిస్తే రేపు మీకు గ్రంథాలను ప్రపంచంలో ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా, ఏ కంప్యూటర్లో ఓపెన్ చేసినా, ఎందుకంటే ఇందులో లక్షల ఫాంట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఓపెన్ అవుతుంది. ప్లస్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఇంకొంతమందికి జ్ఞానాన్ని వెదజల్లేలాగా అవకాశం ఏర్పడుతుంది అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అయితే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవంతుడు భగవద్గీతలో తెలియజేసినట్టుగా శ్రద్ధ ఉన్న వాళ్ళందరిది జ్ఞానం, వాళ్ళందరికీ ఆ జ్ఞానం చేరాలన్న స్వామివారి ఉద్దేశం వారికి మేము తెలపడం. సో దాని ద్వారా వాళ్ళు మాకు రహమతుల్లా గారు వికీమీడియా వాళ్ళని పరిచయం చేయడం జరిగింది. సో తర్వాత అది స్వామివారికి మేము తెలియజేసిన తర్వాత అది ఇంకా ముందుకు వెళ్ళండి అని చెప్పడం మాకు అనుమతి ఇచ్చారు. అప్పుడు మేము విష్ణువర్ధన్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు. దాని పట్ల ఆయన ఇంట్రెస్ట్ చూపించి నెక్స్ట్ మంత్లోనే మాకు హైదరాబాద్ వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. సో అసలు యాక్చువల్గా మనకి జీరో నాలెడ్జ్, యూనికోడ్ అంటే ఏంటో తెలియదు, అసలు CC/SA లైసెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. సో దాని గురించి అంత వివరణ ఇచ్చి చాలా ఓపికగా మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల ఇలా జరుగుతుంది, ఈ విధంగా జరిగితే మీ నాలెడ్జ్ అనేది అందరికీ వెళ్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. మా స్వామివారి ఉద్దేశం కూడా అదే, అందరికీ ఈ జ్ఞానం అనేది చేరాలి, దైవజ్ఞానం శ్రద్ధ ఉన్న వాళ్ళందరిది అని వారి యొక్క ఉద్దేశం. కాబట్టి మేము తిరిగి వారు చెప్పిన విషయాలన్నింటినీ స్వామివారికి వివరించడం జరిగింది. అప్పుడు స్వామివారు దానికి అనుమతి ఇచ్చి ఏదో చేయాలి ఏమిటి అనేది మాకు అనుకోమని చెప్పారు. సో అప్పటి నుంచి మేము చాలా సందేహాలతో వారిని చెప్పాలంటే విసిగించినట్టు విష్ణువర్ధన్ గారిని, అయినా సరే చాలా ఓపికగా వాళ్ళు ఏ టైంలో మేము ఫోన్ చేసినా కూడా ఇది ఇలాగా అని చెప్పి చాలా ఓపికగా రెహమాన్ గారు, ఆయన అసిస్టెంట్ తెలుగులో హెల్ప్ చేస్తున్న ఆయన, వాళ్ళంతా కూడా మాకు చాలా ఓపికగా తెలియజేయడం జరిగింది. దీని ద్వారా మళ్ళీ అదే విషయాలు మేము స్వామివారికి తెలియజేసినప్పుడు మొట్టమొదటి విడతగా 10 గ్రంథాలని ఈ CC/SA లైసెన్స్ ద్వారా విడుదల చేయడానికి స్వామివారు అనుమతి ఇచ్చారు. ఆ గ్రంథాలు ఏమంటే జ్యోతిష శాస్త్రము. ఇది యాక్చువల్గా ఇప్పటి వరకు జ్యోతిష ఫీల్డ్ ఎవరికి తెలియని విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే ఇప్పటివరకు అందరం కూడా నవగ్రహాలే ఉన్నాయని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఉన్నవి 12 గ్రహాలు. అంటే ఇదంతా మాకేం తెలియదు, స్వామివారు ఇచ్చిన నాలెడ్జే ఇది. ఏమని అంటే ఇప్పుడు వరకు ఉన్న చెప్పుకున్న 9 గ్రహాలు కాకుండా చిత్ర, మిత్ర, భూమి అనే 3 గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ 12 గ్రహాలు మన యొక్క కర్మని శాసిస్తున్నాయి. అంటే మనం పుట్టినప్పుడే ఈ కర్మచక్రంలో, కాలచక్రంలో ఈ విధంగా ఆ గ్రహస్థితి ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా మనము ఖచ్చితంగా ఏం జరుగుతుందన్న విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. తెలుసుకుని దాని ద్వారా అంటే ఎందుకు తెలుసుకోవడము అనేది అంటే జ్యోతి శాస్త్రము అని అంటే మనము ఫ్యూచర్ అనేది భవిష్యత్తు అనేది అంధకారము. సో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటే దాన్ని తప్పించుకునే మార్గం ఏం లేదు, కర్మ అనేది అనుభవించాల్సిందే. అయితే జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణి అని దేవుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ముందుగా మనం జాగ్రత్త పడి జ్ఞానం తెలుసుకోవడం ద్వారా దీన్ని తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ జ్యోతిష శాస్త్రాన్ని స్వామివారు రచించారు.
అది ఒక చిన్న 5వ క్లాస్ పిల్లాడు కూడా చదివితే ఈజీగా అర్థమై జాతక చక్రం వేసేటట్టుగా అంత ఈజీగా అర్థమయ్యేలాగా ఈ జ్యోతిష శాస్త్రం అనేది రాయడం జరిగింది. సో ఆ గ్రంథాన్ని స్వామివారు ఈ CC/SC లైసెన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తర్వాత గీత అనే ఒక గ్రంథము, తిట్ల జ్ఞానము, దీవెనల జ్ఞానము, తత్వముల జ్ఞానము, గీతా పరిచయం, త్రైతశక పంచాంగం, ప్రబోధ తరంగాలు, గుత్త, మతం పదం, ప్రబోధానంద నాటికలు, ఈ 10 గ్రంథాలని విడుదల చేస్తున్నారు. ఇప్పటిదాకా మాకు ఈ విషయంలో ప్రతి డౌట్ని వీటన్నిటినీ తీరుస్తూ సహకరించిన విష్ణువర్ధన్ గారికి, ఆయన అసిస్టెంట్ రెహమాన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వారి అమూల్యమైన సలహాలు మాకు అందించిన రెహతుల్లా గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాం ఇలా జరగడానికి మాకు సహకరించిన మా తోటి ఆత్మబంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నిలబడి ఈ విధంగా మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆ భగవంతునికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాసెస్ ఇంకా అంటే దైవజ్ఞానం విశ్వవ్యాప్తం కావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఇది ఇంకా ఇలా ముందుకు జరగాలి, ఇలా ఈ విధంగా కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు ఉషశ్రీ గారు. ఇప్పుడు ఇంకా అధికారికంగా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ద్వారా పుస్తకాల పునర్విడుదల జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా తోటి సహ వికీపీడియన్లని నేను స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజశేఖర్ గారు, అది ఓపెన్ చేసేయండి. హిందూ జ్ఞాన వేదిక ప్రచురణల సంస్థ ద్వారా విడుదలైన పుస్తకాల్లో 10 పుస్తకాలను ఇప్పుడు అధికారికంగా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్లో పునర్విడుదల జరుగుతుంది. ఈ 10 పుస్తకాలు ఇప్పుడు యూనికోడ్లోకి మార్చబడి ఆపై తెలుగు వికీ సోర్స్లో అందరికీ వాడుకోవటానికి అందుబాటులో ఉంచబడతాయి. ఇప్పుడు ప్రబోధానంద యోగీశ్వర్లు వారు వికీపీడియన్స్కి పుస్తకాలు అందిస్తారు. మొట్టమొదటిగా రాజశేఖర్ గారు, వీరు వికీపీడియాలో అందరికంటే సీనియర్ సభ్యులని చెప్పుకోవచ్చు. మనలో దాదాపుగా 60,000 వ్యాసాలు ఎడిట్ చేసిన ఘనత ఈయనకుంది. అవును, నంబర్ 1 వికీపీడియా. బివెన్ గారు, స్వేచ్ఛ నకలు హక్కులు, స్వేచ్ఛ సాఫ్ట్వేర్, ఓపెన్ వెబ్, ఓపెన్ కంటెంట్ మీద చాలా కృషి చేస్తున్నారు. ఆయన వికీపీడియానే. తర్వాత రహమతుల్లా గారు, సీనియర్ వికీపీడియన్. భాస్కర్ నాయుడు గారు, వీరు వికీపీడియాలో విశేష కృషి చేస్తున్నారు. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు, ఇలా వచ్చింది. విష్ణువర్ధన్ గారు, ఇళ్ళ ప్రవీణ్, ప్రణయ్,
పవన్ సంతోష్ సూరంపూడి. ఈయన ఈ మధ్యనే వికీపీడియన్ అయ్యారు. గత 6 నెలల నుంచి బాగా ఎడిట్ చేస్తున్నారు. ఈయనకి ఇటీవలే వికీమీడియా ఫౌండేషన్ ఇచ్చే గ్రాంట్ కూడా ఈయనకి అందింది. ఈ గ్రాంట్ ద్వారా తెలుగు పుస్తకాలు ఏవైతే కాపీరైట్ ల్యాబ్స్ ఉన్నాయో 50s ముందు వచ్చిన బుక్స్ అన్నిటినీ క్యాటలాగ్ చేసి అందరికీ అందుబాటులో తేవటం పవన్ సంతోష్ చేయబోయే పని. దీనికి గాను వికీమీడియా ఫౌండేషన్ నుంచి పవన్ సంతోష్కి గ్రాంట్ వచ్చింది. 23,000 పుస్తకాలని క్యాటలాగ్ చేయాలనేది పవన్ సంతోష్ చేపట్టబోయే ప్రాజెక్టులో భాగం. రహమానుద్దీన్ షేక్, ఇతను తెలుగు SIG స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ చైర్గా పనిచేశారు వికీమీడియా భారతదేశం చాప్టర్లో. మీరు బుక్ ఇవ్వండి, మిగతా బుక్స్ అన్ని ఇచ్చేసేయండి. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు వికీ సోర్స్లో ఇదంతా చేర్చడానికి రహమానుద్దీన్ షేక్ కృషి చేస్తారు. తెలుగు వికీపీడియన్గా యూనికోడ్ కన్వర్షన్ అదంతా యూజ్ చేస్తాం. ధన్యవాదాలు. ఇప్పుడు టీ బ్రేక్. 15 నిమిషాలు టీ విరామం ఉంటుంది. ఆ తర్వాత వికీ సోర్స్ ప్రదర్శన, ఈ పుస్తకాలు ఎలా మనం చేర్చబోతున్నాం, ఇవి ఎలా అందుబాటులోకి వస్తాయి, మీరు దీన్ని ఎలా వాడుకోవచ్చు అనే విషయం మీద ప్రదర్శన ఉంటుంది. అలాగే క్రియేటివ్ కామన్స్, తెలుగు సాహిత్యం క్రియేటివ్ కామన్స్లో ఎందుకు అందుబాటులోకి రావాలి అనే విషయం మీద చర్చా వేదిక కూడా ఇదే వేదిక మీద ఉంటుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు టీ విరామం ఉంటుంది. చిన్నగా స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఇది గోల్డెన్ థ్రెషోల్డ్ అంటారు. తెలుసా ఎంతమందికి గోల్డెన్ థ్రెషోల్డ్ అంటే ఏంటి? ఐడియా ఉందా? వికీపీడియాలో మీకు తెలిసిపోద్ది గోల్డెన్ థ్రెషోల్డ్ గురించి. సరోజినీ నాయుడు గారి ఇల్లు, వారు ఆ ఇంట్లో ఉండేది. అది హెరిటేజ్ హౌస్ పక్కన ఉంది. ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ అంతా కూడా. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాపర్టీలో డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో థియేటర్ అవుట్రీచ్ యూనిట్ అని దాని గురించి పుస్తకాలు ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు ఉచితంగా. బ్రోషర్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఒక కల్చరల్ హబ్, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. అందుకోసం మీకు అన్నీ కనిపిస్తుంటాయి. పెయింటింగ్ కానివ్వండి, కవి సంగమం ఇక్కడ జరుగుద్ది, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగీశ్వరులు కూడా వచ్చారు ఇక్కడికి. సో మీరు కూడా రేపు ఏ యాక్టివిటీస్కైనా రావచ్చు. ఓకేనా? తెలుగు వికీసోర్స్ డెమాన్స్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరందరూ కూడా అందులో పాలుపంచుకోవాలి, మీ వంతు కృషి చేయాలి. ఎందుకు? ఈ విజ్ఞానాన్ని 10 మందికి కాదు, లక్షల మందికి ఇంటర్నెట్ ద్వారా ఏమవుద్ది చెప్పలేం. ఎవరు ఎక్కడ ఎలా చూస్తున్నారనేది మనం చెప్పలేం. ఇట్స్ బౌండ్లెస్. అందులో కాబట్టి ఈ ప్రదర్శనలో యాక్టివ్గా పాల్గొనండి, చురుగ్గా పాల్గొనండి. మీకే డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఎలా ఒక శాంపుల్ కూడా చూపిస్తాం ఎలా జరుగుతుందనేది. ఇదంతా మీరు టీ కాగానే అయిపోయింది మన పని అని వెళ్ళిపోకూడదు, అంతే. టీ తర్వాత కలుద్దాం. ధన్యవాదాలు. యుగాంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకి మా వందనాలు, చందనాలు, వందనాలు, చందనాలు, సుపరిమళ చందనాలు. దైవమైన చూపబోడు ఒక్క గురువుని, సద్గురువైదే చూపగలడు దేవదేవుని. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టి, మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
వేదాలను శోధించి వాక్కులతో చిక్కు తీసి, వేదాలను శోధించి వాక్కులతో చిక్కు తీసి, నాదములలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి, నాదములలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి, సకల శాస్త్ర సారాంశం ఉక్కుపాల రంగరించి, సకల శాస్త్ర సారాంశం ఉక్కుపాల రంగరించి అందించే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర. ధన్యవాదాలండి అందరికీ విన్నందుకు. ఈ గ్రంథాలు బయటికి వెళ్ళిపోయే ప్రచారాల ద్వారా ఎన్నో చోట్లకు వెహికల్స్ ద్వారా ప్రచారం వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న సంవత్సరం డిసెంబర్ కాక అంత పూర్వం డిసెంబర్లో కట్టాల్లో స్టాల్ వేయడం జరిగింది. ధ్యాన చక్రం అని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తే మేము అక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ఎంట్రన్స్లో ఒక వ్యక్తి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉంటే ఆ కాంప్లిమెంట్ ఏదో లేదు తీసుకున్నాం, ఏదైనా ఆధ్యాత్మికంగా సంబంధించింది ఉంటుంది కదా. మ్యాటర్ అంతా చదివాం. చదివితే మందే కదా మ్యాటర్ అని చూసాం. పైన పేరు మార్చాడు, కింద రచయిత పేరు మార్చడం కూడా జరిగింది. సరే ఏదైతేనేమి అని అతను రాసినటువంటి వ్యక్తి ఆ మధ్యలో ఉన్నందువల్ల ఇది రచన ఎట్లా చిక్కింది, మీకు ఎట్లా మీరు రాశారంటే, లేదండి చాలా బాగుంది, నేనే రాసుకొని వేసుకున్నాను అని చెప్పడం జరిగింది. అయితే కొంత మనిషి అన్న తర్వాత అంతో ఇంతో ఎక్కడో ఇది ఉంటుంది కాబట్టి స్వామివారు రచించిన రచన అంత పెద్ద ఆయన రాస్తే ఈయన పేరు వేసుకున్నాను చిన్న బాధ కలిగి సరే బ్రదర్ మంచిదే, ఇది గొప్ప సమాచారం ఉంది, మీరు ప్రచారం చేసుకోవచ్చు, కానీ రచన అనే చోట మీ పేరు రాసుకుంటారు అదే మాకు నచ్చలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా సరేలేండి తెలియదు బాగుందని వేసుకున్నారంటే సరే సంతోషం అనుకున్నాం, అయిపోయింది. ఈ విషయాన్ని స్వామివారి దగ్గర తీసుకెళ్ళాం. స్వామి ఇట్లా ఇది పరిస్థితి, మీరు రాసినటువంటి రచన ఇట్లా పేరేసి చేసుకున్నారు, మాకు బాధ కలిగింది అంటే, ఇది స్వామివారిని పొగడం కాదు, స్వామివారికి పొగడతాలంటే నచ్చవు మాకు తెలుసు, అయినప్పటికీ ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన మధ్యలో ఉండి ఆయన చెప్పలేకపోతే ఇది నాకు ఒక తప్పు అవుతుంది అనేటువంటి భావంతో మీ మధ్యలో చెప్తున్నాను, కానీ ఇంకొకటి కాదు. అంటే ఎవరు లేని సమక్షంలో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఇట్లా ఇప్పటి మానవ పరిస్థితి, తర్వాత మీరు రాసినటువంటి కొటేషన్స్ అన్నీ కూడా వాళ్ళ పేరేసి రాసుకున్నారు అంటే, స్వామివారు ఏమన్నారంటే, అది నేను మర్చిపోలేదు ఇంతవరకు ఆ సంఘటన. అంటే నేను రాసినటువంటి రచన అతన్ని కదిలించి అతను కాంప్లిమెంట్ వేసి పంచుకుంటున్నాడంటే అది మాకు ఆనందదాయకం. నా జ్ఞానం ప్రచారం కావాలి, కానీ నేను ప్రచారం కాకూడదు, నాకు అవసరం లేదు. నా జ్ఞానం ప్రచారం కావాలా? చూడండి, అతను ఎక్కడో అతని మనసుకు నచ్చి వేసుకున్నాడు. వాళ్ళ గ్రంథాలకు సంబంధించి ఎన్నో ఉన్నాయి, కానీ ఇది తీసుకుని వేసుకున్నాయంటే ఎంత గొప్పతనము. నా జ్ఞానం కదిలించింది కదా, నా జ్ఞానం విశాలమైంది. నేను ప్రజల్లో గుర్తింపు రావాలనుకోలేదని స్వామివారికి ఇచ్చినటువంటి సంఘటన అది. ఎందుకంటే అది నా జీవితంలో నా తలలో ఫిక్స్ అయిపోయింది అన్నమాట స్వామివారిది. తర్వాత అంటే అన్ని విషయాల్లో కూడా స్వామివారు విశాలంగా ఈ జ్ఞానం ప్రచారం కావాలి, కానీ నేను ప్రచారం అవసరం లేదని మా ఊరు కూడా చెప్తూ ఉంటారు, మాకు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ జ్ఞానాన్ని మనం సేవకులుగా పనిచేయండి, నేను సేవకులుగా పనిచేస్తున్నాను, ఇది దైవ జ్ఞానం మనకు కావాల్సినటువంటి ఫలితం ముక్తే మనకు అని చెప్పి స్వామివారు సారాంశం తెలియజేస్తుంటారు. అంటే ఈ సంఘటన ఇప్పుడు చెప్పాలా మీ మధ్యలో అనేటువంటి భావంతో చెబుతున్నాను. వాస్తవంగా ఇది ఏమైనా అనుకోవచ్చు, కానీ ఇది పొగడతాను కాదు, ఉన్న సత్యమే. అది స్వామివారికి నచ్చదు కూడా పొగడతా అంటే, అయినప్పటికీ స్వామివారు ఏమనుకున్నా సరే అన్నీ ఆయనకే వదిలేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్వామివారు ఏమన్నా ఈ విషయం తప్పు చేసింటే, ఏమన్నా అధికమైనటువంటి ప్రసంగం చేసింటే క్షమించాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం, సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, ప్రాక్టికల్గా చూద్దాం. అనుకోండి ఒక కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో రోగం పక్కకు పోతుందంటే అంటే ఏమైందేం లేకుండా అందులో ఏదో చెప్తున్నట్టే కదా. మంత్రం మహిమ బుక్, ఇది చిన్న బుక్, బహుశా మీకు ఇచ్చారుకుంటుంది, కనీసం 45 పేజీల పుస్తకం. అది మామూలు చిన్న పుస్తకమే.
తేలు కుట్టిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తేలు కుట్టింది అనుకోండి, తేలు కుట్టితే మామూలుగా ఈ పుస్తకం తేలు కుడితే మనిషి బాధపడతాడు, పబ్లిక్ తెలిసిపోతుంది కదా. ఈ పుస్తకాలు తెలిసి తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ టచ్ చేస్తే ఒక్క నిమిషంలో కరెంట్ వెరిగేషన్ పెరిగేస్తుంది. అది అంటే ఇది కావాలి పుట్టేది, కానీ దీంట్లో శక్తి ఉంది. దీంట్లో వల్ల ఏ మంత్రమో ఏమి ఉండదు మన దీంట్లో. కానీ మంత్రాలంటే ఏమిటి, ఎట్లా తయారు చేస్తున్నారు అలా విషయం రాసిన అంతే ఏదో కూడా ఇవ్వదు. ఎట్లానే ప్రతి పుస్తకంలో శక్తి ఉంది. దీన్ని అంటే ఈ భావాలు ఎవరు కలిపి రాయలేరు, రాసేది సాహసం ఎందుకు రాదు. ఎందుకంటే ఈ భావాలన్నీ వేరుగా ఉంటాయి, మనుషులకు అర్థం కావు. ఈ భావాలు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పలేదు, ముందే చెప్పాను. ఏ పుస్తకం రాసినా అవి ఎక్కడా లేని విషయాలుగా ఉంటాయి. ఈ పుస్తకంలో ఎక్కడ లేని విషయం ప్రపంచంలో ఎదిగినా కూడా ఇందులో ఒక విషయం కూడా ఎక్కడ ఉండదు. అట్లా మేము 50 పుస్తకాలు కూడా ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ కావు, ఎవడు మ్యాచ్ చేయలేడు దాన్ని. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం అది ముప్పే. ఎందుకంటే శక్తితో కొడుకున్నాడు వాడు 5-6 లక్షలు పెట్టుకొని హాస్పిటల్కి పోయి రోగం బాగా కాకుండా కానీ ఈ పుస్తకం మన దగ్గరికి పోతే ఒక నెల రోజుల 15 రోజుల లేదా వారం రోజుల నయం అయిపోతుందంటే ఎంత శక్తి ఉంటుంది చూడండి. వాటి దాన్ని టచ్ చేస్తే ఎట్లుంటుంది వరకు చాలా ప్రమాదం కదా. అట్లా అది దురుద్దేశంతో చూసినటువంటి వారు కూడా చాలామంది ఇబ్బంది పడడం జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. చాలా చరిత్రలు ఉంటారు అసలు. ఇవన్నీ ఇటువంటి విషయాలన్నీ వాళ్ళు ప్రకారం తెలియక మేము అడగచ్చు, కానీ అది తెలిసి మాత్రం ఎవరు చేయలేరు. తెలియకుండా ఏదైనా తెలుగుదేశంతో ఏదైనా సాధించినా కానీ వాళ్ళకి పేరు ముందే చెప్తున్నాము. తర్వాత ఇంతకుముందు మన ఆశ్రమంలో కూడా ఈ చార్ట్ పెట్టాము అనమాట. ఇక్కడ ఏ దురుద్దేశంతో రావద్దండి, వస్తే మీకు ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మహర్షులు, పైన ఉండే గ్రహాలు, ఇంకా కవ్వలు ఉండే పెద్ద పెద్ద గ్రహాలంతా కంటికి కనిపించేటువంటి వాళ్ళంతా ఇక్కడికి వస్తుంటారు. వాళ్లకు మీ భావం తెలిపించంటే మీకు ఒప్పుకొని చెప్పాము. అంటే ఇది కొత్త విధానం ఉంటుంది. అట్లాగే మీరు రాసినట్టు రాజులు ఎవరు రాసేదానికి కాదు, అంత అంటే ఒక రాసినా కానీ అది కనిపిస్తుంది అనమాట. ఇది వేరే ఇది మనుషులు రాసినది, మామూలుగా ఈ సునామీ రాసినది కాదు, వేరే వాళ్ళు రాసినది తెలిసి ఉంటుంది. కాబట్టి అట్లా ఎవరు రాలేదో వాళ్ళు రాసినా కానీ వాళ్ళు సాగు ధైర్యం పడుతుంది. అందులో నేను వాళ్ళు ప్రశ్న వేశాను, వాళ్ళు సింపుల్గా సమాధానం చెప్పారు. అంటే మీరు అడిగారు కాబట్టి అది అడిగాము అంతే, కానీ దాని గురించి మేము ఎక్కువ సంకోచించలేదు కదా. పెట్టండి ఇంకోటి ప్రజలకు వెళ్ళిపోవాలి పుస్తకాలు కూడా చెప్పారు. ఇప్పుడు వెళ్ళిపోయినా ఏం కాదు, అటువంటి అదే మనకేం లేదు, అటు జరుగుతారని నమ్మకం కూడా లేదు, దాన్ని ఎవరు చేయలేరు కూడా. అది ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ, ఒక పుస్తకాన్ని మనం సెక్యూర్ చేసుకోవాలంటే ఇంకేమేమి చేయొచ్చు అంటే ISBN నెంబర్తో పాటు తీసుకునే దాన్ని CC/SL లైసెన్స్లో రిలీజ్ చేస్తే కనుక అది లీగల్లీ అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఎవరు వచ్చి మనతో ఆర్గ్యూ చేయాలన్నా కానీ ఆ ISBN నెంబర్ ఆధారంగా మనం వారితో నమస్తే సార్, బాగున్నారా? బిజీ మీరు అక్కడ సార్.